సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరు కొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టుకుని వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమీ చేసి ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ మనం ధ్యానం చేసుకోబోయే ధ్యానాంశంలో మొట్టమొదటి ధ్యానాంశము, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఈ మాట మన ధ్యానాంశము. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండమ్మా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, మీరు నమ్మదగిన వారయ్యా. మీ మీద ఆధారపడిన వారి జీవితంలో మీరు ఘన కార్యములు చే సమర్థుడు నాయన. నీ కార్యములు అతీతమైనవి, నీ కార్యములు అద్భుతమైనవి. కూర్చున్నామయ్యా నీ సన్నిధిలో, నీ మాట వినడానికి, మిమ్మల్ని ధ్యానం చేసుకోవడానికి నిలిచున్నాం. ప్రభువా, నీ మెల్లని చల్లనైన స్వరం మాకు వినిపింప చేయండి. ఆత్మలో ప్రభువా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని చీకటి కార్యాలు అయిపరిచి ఈ దినం మీరు ఏ మాటనైతే ఉద్దేశించారో ప్రభువా, ఆ మాట నోట గుండా మీరు విడుదల చేయండి. తండ్రి, నన్ను మీ అధీనమందు ఉంచండి. ఏ విషయంలో కూడా ప్రభువా నీ స్వాధీనములో మాత్రమే నేను ఉండడానికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీ ఆత్మ స్వాధీనములో ఉండడానికి, ఈ సమయం మాకు ఆశీర్వాదకరం కావడానికి మీ కృప ఇవ్వండి. ఇంకను ఎందరైతే వచ్చున్నారో వారందరినీ మీ దీవెనలతో కప్పండి. రాలేనటువంటి వారికి మరి ఒక తరుణమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుని రెక్కల క్రింద ఏముంది? ఆశ్రయము. అంటే ఇశ్రాయేలీయుల దేవుని రెక్కల నీడలో, రెక్కల క్రింద ఆశ్రయింపబడడానికి నీవు వచ్చితివి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు రూతు ఇక్కడికి రావడానికి ఎవరు కారణం? రూతే. ఎందుకంటే రూతు, వార్ఫా ఇద్దరు, వార్ఫా అని ఉందన్నమాట అక్కడ. రూతు, వార్ఫా ఇద్దరు కూడా తోడుకోడళ్ళు. తోడుకోడళ్ళు అయితే మొత్తానికి వార్ఫా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు మాత్రం అత్తమ్మని విడవలేదు. అయితే బోయజు ఇదంతా మనకు తెలుసు, గడిచిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ జరిగిన సందర్భము లేదా సంఘటన మనందరికీ కూడా క్షుణ్ణంగా తెలుసు. ఇంకా అస్తమాటు పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను వాక్యంలోనికి వచ్చాను. ఇక్కడ రూతు తమ యొక్క తెగింపు, తమ యొక్క త్యాగం, మొట్టమొదటగా ఆ దేవుని కొరకైనటువంటి ఆరాటం, ఆ జనాంగం కొరకైనటువంటి ఆశ. రూతు ఫిక్స్ అయిపోయింది. ఏమని ఫిక్స్ అయింది? నా తల్లిదండ్రులు నాకొద్దు. ఫిక్స్ అయింది. తను ఎవరి మీద ఎక్కువ ఆశ పెట్టుకుంది? తమ దేవుడి మీద, తమకి పరిచయమైనటువంటి దేవుని మీద. ఎప్పుడైతే ఆశ పెట్టుకుందో ఆ దేవుడు ఆమెను ఆకర్షించడం జరిగింది. ఎప్పుడైతే ఆ దేవుడు ఆమెను ఆకర్షించాడో ఆయన ఆకర్షణలోనికి ఆమె లోనైపోయింది. అందుకే ఆమె జీవితంలో
మనం దైవికమైనటువంటి స్వభావాన్ని, ప్రేమతత్వాన్ని, త్యాగపూరితమైనటువంటి పరిస్థితిని చూడగలుగుతాం. తన మట్టుకు తాను ఆలోచించలేదు. ఒకవేళ తన మట్టుకు తాను ఆలోచిస్తే స్వార్థముతో ఆలోచించినటువంటి పరిస్థితులు ఆమె ఉండేది. వార్ప నిజానికి చెప్పాలంటే స్వార్థంగానే వెళ్ళిపోయింది. ముఖస్థుతి చేసినట్టుగానే చేసింది. ఆ తర్వాత స్వార్థంగానే ఏమైంది, వెళ్ళిపోయింది. కానీ రూతు తన జీవితంలో నిస్వార్థంగా, అంటే తన బాగు కోసం కాక, ఎవరూ లేని అనాథగా ఉన్నారు మా అత్తమ్మ అని ఆమె మీద ఉన్నటువంటి ప్రేమతత్వం, అంటే ఒక త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఈ త్యాగాన్ని మనం ఎవరిలో చూడగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభువారిలో చూడగలుగుతాం. ఈ స్వభావం ఎవరికి సంబంధించింది అంటే దేవునికి సంబంధించింది. ఈ స్వభావాన్ని మనం దైవ స్వభావము అంటాం. ఆటోమేటిక్గా ఈమెలో దైవ స్వభావాన్ని మనం చూడగలుగుతాం. దేవుని కొరకైనా ఆశ, దేవుని కొరకైనా ఆరాటం, తన ప్రజల కొరకైనటువంటి ఆకాంక్ష, ఆ ప్రేమతత్వం ఆమెను తన జన్మభూమిని విడిచి, తమ స్వదేశాన్ని విడిచి, తమ దేవతలను విడిచి, తెగింపుతో వృద్ధాప్య దశలో ఉన్నటువంటి నయోమితో రావడాన్ని మనం చూడగలుగుతాం. కానీ అలా రావడాన్ని బట్టి దేవాది దేవుడు అదృశ్య లోకంలో నుండి ఏం చేస్తున్నాడు? ఆమెని చూస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు మన పై మాటను కానీ పై రూపాన్ని కానీ చూడరు. మన కొరకు మనం ఆలోచించుకున్న దానిని చూడరు. మనం దైవ ప్రేమతో ఇతరుల గురించి ఆలోచించడాన్ని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కొరకు ఆలోచించడాన్ని, ఒక మాటలో చెప్పాలంటే మనము త్యాగమైపోవడాన్ని దేవుడు చూస్తాడు. అందుకే ఎప్పుడు వాక్యంలో నేను చెప్తాను, త్యాగపూరితమైన దాన్ని దేవుడు చూస్తాడు. ఆ 2 నాణాలు వేసినటువంటి ఆమెలో దేవుడు ఏం చూసాడండి? త్యాగాన్ని చూచాడు. విలువైన అచ్చా జటామాంస అత్తరు బుడ్డిని పగలగొట్టిందే, ఆమెలో ప్రభు ఏం చూశాడు? త్యాగాన్ని. త్యాగం అంటే ఏంటో తెలుసా? శక్తికి మించిన దాన్ని త్యాగం అంటారు. శక్తికి మించిన దాన్ని త్యాగం అంటారు. దాని అర్థం ఏంటో అంటే, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకో, 5 రూపాయలు పక్కోళ్ళకి ఇవ్వడాన్ని త్యాగం అనరు. నీకున్న దానిలో ఇచ్చా. అర్థమైందా? అంటే 10 రూపాయలు కూడా ఇచ్చేసావనుకో, అది నీ కొరకు నువ్వు చూచుకోకుండా ఇతరుల కొరకు నీవు ఆలోచించి ఇచ్చింది త్యాగం అవుతుంది. త్యాగం. ఇప్పుడు తన జీవితం త్యాగం చేసింది. ఎవరి కొరకు త్యాగం చేసింది? నయోమి కొరకు త్యాగం చేసింది. ఇప్పుడు త్యాగం చేసింది కాబట్టి నేను అన్నాను కదా, త్యాగపూరితమైన దాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఈ రూతులో ఉన్నటువంటి త్యాగము ఎవరిని ఆకర్షించింది? ప్రభువుని ఆకర్షించింది. ఎప్పుడైతే ప్రభువు మనలో త్యాగాన్ని చూస్తాడో మనకి ఆయన ఏమీ చేయకుండా ఉండలేడు. రూతులో త్యాగాన్ని చూస్తున్నాడు. అప్పుడు ఆయన కనుసైగలలో అనుకున్నాడు, రూతుకు నేను ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించాలి అనుకున్నాడు. అందుకే ఆమెను చూస్తున్నటువంటి దేవుడు అదృశ్యంగానే ఉన్నాడు, కానీ ఆమె చెయ్యి పట్టుకుని వెన్ను తట్టి చక్కటి ఆలోచన ఆమెకి ఇచ్చి, చక్కటి నడిపింపు ఆమెకిచ్చి ఆమెను ఏం చేస్తున్నాడమ్మా? నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఆమె అత్తగారిని మాట్లాడుతున్నప్పుడు అత్తగారితో ఏమంది? అత్తమ్మ, పరగ ఇరుకోవడానికి వెళతాను. పరగ ఇరుకోవడానికి వెళ్ళేటప్పుడు చాలా పొలాలు ఉన్నాయి, కానీ దేవాది దేవుడు ఉద్దేశ్యములో ఉన్నటువంటి బోయాజు పొలములోనికి దేవాది దేవుడు రహదారిని వేయడం జరిగింది. మొన్న మాట్లాడుకున్నాం కదా, ఆమె అడుగు ఇలా బయట పెట్టగానే ఒక రహదారి బోయాజు యొక్క పొలములోనికి ప్రభు వేస్తే ఇక ఏ మార్గము కూడా ఆమె ఎదుట కనబడట్లే. దేవుడు వేసినటువంటి ఆ మార్గం పట్టుకుని ఆమె బోయాజు పొలములో అడుగుపెట్టింది. హల్లెలూయా. ఆమె ఏమందంటే, ఎవరి కటాక్షాన్ని పొందుకోవాలో వారి వెనక వెళ్ళి నేను పరగేరుకుంటానందే. ఆ కటాక్షం పొందుకోవడానికి అదృశ్య లోకములో మనల్ని చూస్తున్నటువంటి లేదా రూతును చూస్తున్న దేవుడు సకాలానికి ఆమెను నడిపించాడు.
మన జీవితంలో కూడా సకాలానికి మన జీవితంలో ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాలు చేసి చూపుతాడు. హల్లెలూయా. రూతు జీవితంలో తందాపన మనం చూడం. రూతు అప్పటికే భర్తతో కాపురం చేసింది. భర్త చనిపోయిన తర్వాత విధవరాలిగా ఉంది. కానీ ఏ రోజైనా కూడా తన జీవితం గురించి తను ఆలోచించిందా? ఏడ్చిందా? తనకి ఏ జీవితం ఇప్పుడు నిద్రపోయి రేపు పొద్దున్న లేచేటప్పటికి రొటీన్గా ఎలా జరుగుతుందో అలాగే జరగడాన్ని బట్టి తను ఆ జీవితం గుండానే నడిచింది. అంతేగాని కలలగందా నా బ్రతికి ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలని కలలగనలే. అయ్యయ్యో నా బ్రతికి ఇలాగ అయిపోయింది అని ఆడోలే. నిదానంగా ఉంది, నెమ్మదిగా ఉంది, నెమ్మది పొందుతుంది. అలాంటప్పుడు దేవుడు చూచాడు. ఏమండి, మనందరికీ తెలిసిన విషయం ఏంటో తెలుసా? నిజంగా మీకు ఒక మాట తెలుసా? నోరు లేనోడు పక్షంగా దేవుడే ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను శరీర సంబంధమైన ఈ నోరు లేనోళ్ళు పక్షంగా అంటలే. బెబ్బెబ్బెబ్బెబ్బే అంటారు, అలాంటి వాళ్ళ గురించి కాదు నేను అంటుంటా. నమ్రతగా ఉంటూ, ఒకరు గొడవ పట్టించుకోకుండా, ఒకరి గురించి సంభాషించకుండా, యథార్థంగా ఉంటూ, తమ పని తాను చేసేసుకుంటూ, అందరూ తమ కోసం తాము ఆలోచించుకుంటున్నా, తమ కోసం తను ఆలోచించుకోకుండా, తన పరిధిలో ఎవరి కోసం ఆలోచించాలా, తమ పరిధిలో ఎవరి కోసం ఏం చెయ్యాలా అని తమ కోసం తాను ఆలోచించుకోకుండా ఉంటారే, అలాంటి వాళ్ళ జీవితంలో నాశనం అయిపోవడం చూసారా మీరు ఎప్పుడైనా? చూసారండి? కొంతమంది ఎన్నో ప్లాన్లు ఇస్తూ ఉంటారు. ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలాగైపోవాలి, ఇలాగ కలలు కనేసి ఎలాగవుతామో, ఏం చేస్తామో, ఎలాగో వీడు ఎలాగో అనుకునేటప్పటికి పక్కోడు ఏమనుకోవడం వాడిని దాటిచ్చేస్తాడు దేవుడు. చూసారా మీరు అలాంటి వాళ్ళని? నేను చాలామందిని చూశాను. కొంతమందికి తందాపన ఎక్కువ, కొంతమందికి ఆలోచించుకోవడాలు ఎక్కువ, కొంతమందికి ఇంకా అస్తమాటు దువ్వుకోవడాలు. కోడి తెలుసా? దూకుంటుంటుంది. దూకోపోతే కోడికి ఏమవుదా? దూకుంటూనే ఉంటుంది. అలా కొంతమందికి ఓ మాటలో చెప్పాలంటే అచ్చతీరులో కిలుక్కోవడం బాగా అలవాటు. నీకు దురద వచ్చిందనుకో, గోక్కున్నావునికి కష్టమాటు దురద పడుద్ది. అవునా? ఆ దురదను ఏం చేయాలి? నువ్వు అణుచుకోవాలంటే ఏ ట్యూబో రాసుకుంటే అరిగిపోద్ది. ఇంకా గోక్కోవడం ఉంటుందా? ఇప్పుడు నువ్వు గోక్కుంటే ఏమవుతుంది? ఏ ట్యూబ్ రాసుకోకుండా పుండెడిపోద్ది. ఆ తర్వాత నీ సెప్టిక్ అయిపోద్ది. అసలు షుగర్లు ఎక్కువ ఉన్నాయి మరి. అందుకని ఎప్పుడు కూడా జీవితంలో రూతు జీవితాన్ని చూడండి ఒకసారి. తన జీవితంలో ఎప్పుడు కూడా తందాపన అంటూ ఉండదు. ఒక్కటే, ఏ దేవుడు మీదైతే ఆధారపడిందో, ఏ దేవుడు మీదైతే లక్ష్యం ఉంచిందో ఆ దేవుడు చెయ్యి విడవడు. అంతే. ఆ దేవుడు కనుసైగల్లో నేను ఏమై ఉన్నానో, నేను ఎలాగే అయి ఉన్నానో, నా అత్తగారి కోసమే దేవుడు నన్ను ఇలా పెట్టాడేమో, అందులో కూడా సంతోషించిందండి రూతు. ఏమండి, ఎవరైనా ఎప్పుడు సంతోషిస్తారో? ఏదైనా నిరీక్షణ మనకు ఉన్నప్పుడు సంతోషించగలుగుతాం. మనకు కొన్ని నిరీక్షణలు ఉంటూ ఉంటాయి. దాన్ని బట్టి లేదా మనకు కొన్ని వాగ్దానాలు ఉంటూ ఉంటాయి. అంటే వాగ్దానాలు ఉన్నా కూడా వాగ్దానాన్ని పట్టుకుని స్తుతించేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారనుకో. ఆ వాగ్దానం ఎప్పుడు జరుగుద్ది అని తందాపంలో ఉంటుంటారు. అది దేవుడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆ వాగ్దానం లేదా ప్రవచనం లేదా నిరీక్షించేటువంటి పరిస్థితి ఇదంతా మనకున్నప్పుడు ఇంకా నువ్వు తందాపన పడ్డావు, దాని పర్యవసానం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? పోనీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఊరు పెద్ద ఉన్నాడు నీకు. ఊరు పెద్ద కటాక్షం నీ మీద పడింది. ఏం పడింది? కటాక్షం నీ మీద పడింది అన్నాడు. నీ పరిస్థితిని చూసి ఊరు పెద్ద అంటే అన్ని విధాలా కూడా సౌఖ్యంగా ఉంటారు కదా. ధనం విషయంలో కానీ, పలుకుబడి విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఎలా ఉంటారు? చాలా సౌఖ్యంగా ఉంటారు. ఆ ఊరు పెద్ద కటాక్షం ఊరిలో ఉన్న వాళ్ళ మీద పడడం చాలా భాగ్యం అనుకోండి. లోకంగా అనుకున్నప్పుడు ఆ ఊరు పెద్ద ఒక కుటుంబంలో ఉన్న ఒకరి పరిస్థితిని చూసి అన్నాడు, అమ్మా నువ్వు బాధపడకు, నిన్ను నేను చూచుకుంటాను.
నీ కుటుంబాన్ని నేను చూచుకుంటాను, నీ బిడ్డల భవిష్యత్తును నేను చూచుకుంటాను అన్నాడు. కానీ ఒకటి ఏంటంటే, ఆ ఊరు పెద్ద చాలా యథార్థవంతుడు, చాలా న్యాయవంతుడు, మాట తప్పడు. మన రాజశేఖర రెడ్డికి వాడతారు కదా, మడిమి తిప్పడు వాడతారు కదా. మరి నవ్వడు ఎందుకు బీసుకుపోయినట్టు అనిపించింది. మాట తప్పడు, మడిమి తిప్పడంట అలాంటివాడు. ఊర్లో చాలామందికి సహాయం చేశాడు, చాలామందికి సహాయం చేశాడు. వాళ్ళందరూ గట్టెక్కేశారు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తానన్నాడు. నమ్ముతావా నమ్మవా? ఎందుకంటే నీకు ముందు సహాయం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అతను ఎలాంటోడో కూడా నీకు తెలుసు. ఇప్పుడు నమ్ముతావా నమ్మవా? ఖచ్చితంగా నమ్ముతావు. ఎంత నమ్మకం ఉంటుంది? ఉంటుందా? ఆ ముందున్న వాళ్ళందరూ కూడా నమ్మారు, విశ్వసించారు. కార్యం సఫలం చేశాడు ఎవరో? ఊరు పెద్ద. అందరికీ ఎంతమందికి హామీ ఇచ్చాడో జనాలు అనుకున్నారు, అయ్యి బాబా ఊరు పెద్ద కళ్ళల్లో పడడమే గొప్ప, అలాంటిది ఆ ఊరు పెద్ద నీకు వాగ్దానం చేశాడా? చేస్తానన్నాడా? ఓరి చేసేస్తాడు అయితేని. పలానా ఒళ్ళుకు చేశాడు, పలానా ఒళ్ళుకు చేశాడు, పలానా ఒళ్ళుకు చేశాడు, పలానా ఒళ్ళుకు చేశాడు. అందరికీ చేసేసినప్పుడు నీకు చేస్తాడా చేయడా? చెప్పు, కరెక్ట్గా చెప్పు, గట్టిగా చెప్పు. చేస్తాడా చేయడా? ఎప్పుడు చేస్తాడు? ఆయనకు తెలుసు ఎప్పుడు చెయ్యాలో, ఊరు పెద్దకి తెలుసు ఎప్పుడు చెయ్యాలో. ఈరోజు ఇచ్చాడు మాట, 4 రోజులు చూసావు, నువ్వు వెళ్ళిపోతావా చెప్పు. ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి పెద్ద వచ్చాక, ఏమండి చేస్తానన్నారు, చెయ్యరే, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఏ టైంలో చేస్తారు? ఓ మాట చెప్పేచ్చు కదండి. అమ్మ నేను చేస్తానన్నాను, చేస్తాను, నాకు 190 పనులు ఉన్నాయి. ఆ 190 పనుల్లోనే ఇంతకుముందు వాళ్ళకి కూడా చేశాను. వాళ్ళు ఎప్పుడు వచ్చి నా తలుపు కొట్టలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎప్పుడు చేస్తారు అని కూడా అఫీషియల్గా కూడా అడగలేదు. మోటకి ఎప్పుడు చేస్తారు అని కూడా అనలేదు. అర్థమైందా? అంటే ఈమెకి ఏమి రావాలి, లేదా నీకు ఏం రావాలి, లేదా ఈ మామకి ఏం రావాలి, ఆ తాతకి ఏం రావాలి, లేదా ఆ సహోదరుడికి ఏం రావాలి? నిజమే కదా అనుకోవాలి. నిజమే కదా, పలానా వాళ్ళకి చేశాడు, నాకు చేస్తానన్నాడు. నాకేమో కంగారు ఎక్కువ, తలుపు కొట్టాను, గులాబ్ జామ్ అయినట్టుగా చెప్పాడు. అమ్మా ఎవ్వరూ కూడా నా దగ్గర రాలేదు ఇంతవరకుని, చేస్తాను అన్నాను, సమయానికి చేసి చూపాను, ఇప్పుడు నేను చేస్తానమ్మా అని పంపుతాడు. కానీ ఇతనికి ఏ ముద్ర పడద్ది? ఇదేంట్రా బాబు, ఎవరు ఎప్పుడు కూడా చక్కగా చేస్తానని మాట ఇచ్చాను, నేను చేస్తానని మాట ఇవ్వడమే కోటి రూపాయలు ఆస్తి. అలాంటిది ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అని అడగలేదు అని విడమరిచి చెప్పి పంపించాడా? ఇంకో 4 రోజులు అయ్యాక మళ్ళీ వచ్చి తలుపు కొట్టి తలుపు తీస్తే, అయ్యగారు, పెద్ద అయ్యగారు, ఊరు పెద్దన అయ్యగారు అంటాం కదా, ఎప్పుడు చేస్తారండి, ఎక్కడ చేస్తారండి, ఎలా చేస్తారండి అన్నాడు అనుకో, ఈ సంతేటరా బాబు నాకు ఏమనుకుంటాడు? అలాగే మన దేవుణ్ణి చెయ్యి పట్టుకుని ఎప్పుడు చేస్తావు, ఎక్కడ చేస్తావు, ఎలా చేస్తావు, ఏ సందర్భంలో చేస్తావు, ముహూర్తం పెట్టావా? ముహూర్తం చెప్పేస్తే నాకు చాలు, గుండెలు చల్లబడతాయి. ముహూర్తం చెప్పేస్తే ఎప్పుడు చేసేస్తావో అని ఎదురు చూస్తాను అని అంటే ఊరు పెద్దకి ఎంత చికాగ్గా ఉంది. ఏమనుకుంటాడో చెప్పండి? మనందరూ కూడా ఊర్లో ఉన్నవాళ్ళం కదా, ఏమనుకుంటాడో చెప్పండి? ఇంతవరకు లేని దరిద్రం, ఇంతవరకు లేని పద్ధతి లేనటువంటి తీరు, ఎంతమందికి ఊరు పెద్దనయ్యాను, చేసుకుంటూ వచ్చాను, ప్రతి ఒక్కడు కూడా దేవార్పితమని పట్టుకుపోయాడు. నేను చేస్తే నా పేరు చెప్పుకుంటున్నాడు, ఎక్కడ కనబడినా నమస్కారం చెప్తున్నాడు. ఇదేట్రా బాబు, మాట ఇచ్చాను తప్పను కదా, మాట ఇచ్చిన వాడిని తప్పను, ఇంతమందికి తప్పలేదు, నీకు కూడా తప్పను కదా, మరి ఇంక అత్తమాట తలుపు కొట్టి ఎప్పుడు చేస్తారండి,
అంటే ఒక మనిషి ఏం చేస్తాడు చెప్పండమ్మా? మనకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ ఏంటో దేవుడు చెప్పేశాడు. ఇలాంటి వాళ్ళు తందాపలు ఎక్కువ అంటారు, కంగారు ఎక్కువ. ఇలాంటి వాళ్ళు కంగారు ఎక్కువ. కడుపు వచ్చిందని కంగారు పెడితే అబాసన అయిపోద్ది. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా? మన ఇశ్రాయేలీలకు కూడా కంగారు ఎక్కువ కదా. దేవుడు అంతకుముందు చేశాడు, ఇక ముందు నడిపిస్తానన్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటించినోడు నడిపించలేడండి వాగ్దాన దేశానికి? వీళ్ళకు కూడా చెప్పేలు ఇప్పుడు ఎక్కడ ఎలా చెప్పేయాలి, ముహూర్తం చెప్పేయాలి, ఇప్పుడు సమయం చెప్పేయాలి, డేట్ చెప్పేయాలి, సందర్భం చెప్పేయాలి. ఒక్క మాట చెప్పనండి, మన జీవితంలో ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకండి? 11. మరి సమయం చెప్పేసాం కదండి, ఎందుకు రావట్లేదండి సమయానికి? చెప్పండమ్మా. సమయం చెప్పేయాలి మనకి. సమయం చెప్పేస్తే దేవుడు ఖచ్చితంగా సమయంలో చేసేయాలి. ఇప్పుడు మనకి సమయం చెప్పేస్తే మనం ఎందుకు రాలేకపోతున్నాం అంటే మనం అంత పర్ఫెక్ట్. మరి నీకు 11 గంటలకు సమయం చెప్పారా లేదా? నీకు సమయం చెప్పేయాలి, డేట్ చెప్పేయాలి, సందర్భం చెప్పేలా. డేటు చెప్పేశారు, ప్రతి ఆదివారము మందిరములో 11 గంటలకి ఆరాధన. మరి నువ్వెందుకు రావట్లేదు సమయానికి? బుధవారము 6 గంటలకి ప్రార్థన, ఎందుకు రావట్లేదు మరి సమయానికి? అబ్బే మేము కొంచెం సమయానికి అలాగే ఇలాగే వేస్తాం, కానీ దేవుడు మాత్రం అండి వాగ్దానం ఇచ్చాడంటే మొత్తం టైము డేటు మొత్తం అంతా చెప్పేయాలండి. మనం మాత్రం ఏం చేయమండి? సమయానికి రామండి. దేవుడు మాత్రం సమయానికి అన్నీ చేసేయాలా? తందాపరు ఎక్కువ ఇలాంటి వాళ్ళకి. ఊరు పెద్ద ఏమనుకుంటాడు? ఊరు పెద్ద కంటే ఘనుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడంటే, ఆయన నీకు ప్రవచనం ఇచ్చాడంటే తప్పకుండా నువ్వు నిరీక్షించాలి. నిరీక్షణకు ఆధారమైన దేవుడు మన దేవుడు. చేయబట్టుకుని ఎప్పుడు చేస్తావు ఇది, ఎప్పుడు చేస్తావు అన్నట్టు ఉంటుంది కదా. ఒక్కడ చెప్పు, నీకు వాగ్దానం ఉంటేనే నిలబడలేకపోతున్నావు, ప్రవచనం ఉంటేనే నిలబడలేకపోతున్నావు. నిరీక్షించండి అని ప్రభువు చెప్తేనే నిరీక్షించలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు. మరి నీకంటే బెటర్ కదా రూతు? వాగ్దానం ఉందా, ప్రవచనం ఉందా, కలగన్నది ఎప్పుడైనా? మీకైతే మీ పాస్టర్ గారు వాళ్ళకి కలలు, మీకు కలలు. ఎప్పుడండి అమ్మగారు, అయ్యగారండి ఎప్పుడు? అమ్మా దేవుడు దర్శనం ఇచ్చాడమ్మా నీకు. ఇచ్చాడండి, నాకు ఇచ్చాడండి. మరి ఆగు, చేస్తాడు. నీకే ఇంత తందాపరు వచ్చేస్తాడే. రూత్ ఎలాంటిది? నిరీక్షణ ఉందా? నీకు ఒక వాగ్దానం ఉంది, నీకు ఒక ప్రవచనం ఉంది. నువ్వు ఆ వాగ్దానం నమ్మట్లేదంటే, ప్రవచనం నమ్మట్లేదంటే నీ విశ్వాసం ఎంత గొప్పదో దాన్ని బట్టి అర్థం చేసుకో. మరి నీ విశ్వాసం అంత దౌర్భాగ్యంగా ఉంటే అంతకంటే ఘనమైనది కాదా రూతు? ఒక అన్యజనురాలు కాదా? నీకు ఇంకా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్నీ తెలుసు. దేవుడు ఏదైనా అద్భుతం చేశాడంటే హల్లెలూయా అనడం కూడా తెలుసు. మరి రూతుకి ఏం తెలుసు? ఏం తెలుసని నువ్వు నేను సేవిస్తున్న దేవుడు దగ్గరకు వచ్చింది? ఒక దర్శనం ఉందా, ఒక ప్రవచనం ఉందా, ఒక ప్రత్యక్షత ఉందా? తన జీవితం అప్పటికి ఏంటి? మోడు పారిపోయిన జీవితం అలాగే కొనసాగుతుంది. ఆ మోడు పారిపోయిన ఆ బ్రతుకును చూసుకుంటూనే నా బ్రతుకు మారుద్దా అనుకోవట్లే, మారుద్ది అనుకోవట్లే, ఏమైపోద్దా అనుకోవట్లే, ఇలా అయితే ఎలాగా అనుకోవట్లే. ఒక్కటే అనుకుంటుంది, ఆ దేవుడు నాకు కావాలి, ఆ జనాంగం నాకు కావాలి, మా అత్తగారు నాకు కావాలి. మరుక్షణం ఏం జరుగుద్దో తెలియదు, అసలు మేలే జరిగిపోద్దని తెలుసా? ఇప్పుడు చూడండి, దేవుడు అంటే మనకు తెలుసు. దేవుని వాక్యములో నుండి దృష్టాంతాలను బట్టి మనం దేవుని మీద ఆధారపడితే మన ఊహకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడనే విషయం మనకు తెలుసు. వాగ్దానం ఇచ్చాడంటే ఏది ఏమైనా వాగ్దానాన్ని నెరవేరుస్తాడని మనకు తెలుసు. ప్రవచనం ఇచ్చాడంటే ఏదేమైనా ప్రవచనం నెరవేరుస్తాడు. ఇంకా మనకు తెలిసిందేంటి? మనం ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయన మనకి అనుకూలంగా ఉంటాడు, మనమే ప్రతికూలం అయిపోతే ఆయన కూడా ప్రతికూలం అయిపోతాడని తెలుసా? మనకు తెలిసినంత రూతుకు తెలుసా? చెప్పండి అమ్మా. ఏమైనా ఆలోచించుకుందా తన బ్రతుకు కోసం? అందుకే దేవుని కటాక్షం అంతగా పడిపోయిందండి రూతు మీద. హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడు కూడా దేవుడు పొరుగువారిని ప్రేమించు అన్నాడు, కానీ నిన్ను నువ్వే నీ కుటుంబాన్ని నువ్వే, నీ భర్తను నువ్వే, నీ పిల్లలు నువ్వే, నీ ఇల్లుని నువ్వే, నీ వాక్కులు నువ్వే అనడం నువ్వు చూచావా? వాక్యంలో చూచావా? కానీ మన జీవితంలో ఎక్కువగా ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి? మనమే మన భర్తలే, మన పిల్లలే. మన అంటే ఖచ్చితంగా నా భర్త, నేను, నా పిల్లలే. అత్తగారొద్దు, మాంగారొద్దు. చెప్తున్నాను రా, నిజంగా జరిగే సిచ్యువేషన్ చెప్తున్నాను. కొంచెం మరి ఏమన్నా గుచ్చుకుంటుంటే బాధపడకండిలే, నాకు ఆ కృపావరం ఇచ్చాడు, నేను మాత్రం ఏం బాధపడను. హల్లెలూయా, దేవుడికి స్తుతి కలుగుగాక. మనమే. అందుకే దేవుడు మారాలి అంటున్నాడు. మనలో లేని రూతులో ఉంది. మనలో ఏముంటుందో తెలుసా? స్వార్థం ఉంటుంది. మన రూతులు ఏముందో తెలుసా? నేను కాదు, తన అత్తగారు. చాలా త్యాగం అండి ఇవి. నేను చెప్పేయడం చాలా ఈజీ, మీరు వినేయడం కూడా మహా ఈజీ. కానీ అమలు పరిచయడానికి వచ్చేటప్పటికి కత్తి మీద సాము తెలుసా? ఇది అమలు పరిచే పరిస్థితి వచ్చేటప్పటికి దినగండం, ప్రాణ సంకటం. మన భర్త ఉన్నారనుకో, సపోజు నువ్వేం వండి పెట్టినా తినేస్తారు. ఏమండి కొంచెం బాగోలేదండి అంటే, పర్లేదులే అమ్మా ఏదోటి వేసేయి, పెరిగేసేయి, లేకపోతే ఏమైందే అంటారు. నీకు అస్సలు బాగోపోతే నీ పిల్లలకు పచ్చడి వేసి పెడితే తింటారు. కానీ అత్తగారికి వేసి పెట్టు. పంచపక్ష పరమన్నాలు రోజు తెచ్చెట్టేసి ఒక్క రోజు ఆరోగ్యం బాగాలేదు, ఏ డేటు వచ్చి నొప్పి వచ్చేసి గిలగిల తండేసుకుని బెడ్డ మీద పడుకుని పెట్టకపోతే 100 మందితో చెప్పుద్ది. నీ బాధ నీ భర్త అర్థం చేసుకోగలడు, నీ బాధ నీ పిల్లలు అర్థం చేసుకోగలరు. అవసరమైతే నీ భర్త పిల్లలు నీకే చేసి పెడతారు. అలాంటప్పుడు కూడా ఆవిడ చూస్తే ఏమనుకుంటా తెలుసా? కొంగురు కట్టేసుకుంది నా కొడుకుని, ఇంకా పిల్లల్ని, ఒరే మీ అమ్మకి చేసి పెట్టాలి కానీ మీరు మీ అమ్మకి చేసి పెడతావేట్రా అని విత్తనాలు చల్లుద్ది. అదే తల్లే కనుక ఆ స్థానంలో ఉందనుకో, మనకే చేసి పెడద్ది. ఇది సత్యం. నేనేమి పైనుంచి ఊడిపడి రాలేదు, నేను మనిషినే, అన్నీ తెలుసు నాకుని. అలాగని దేవుడు ఏమంటున్నారు? ప్రభువు మన కొరకు త్యాగం చేసాడండి. అర్థమైందా? మన భర్తల కోసం, మన బిడ్డల కోసం మనం చేసే త్యాగం వద్దా? బాధ్యత. కానీ రూతు అత్తగారి కోసం చేసింది త్యాగం. దానిని త్యాగం అంటారు. దేవుడు నీ కోసం నా కోసం చేసింది త్యాగం. ఇప్పుడు భర్త అర్థం చేసుకుంటాడు, బిడ్డ అర్థం చేసుకుంటాడు. అత్తగారికి అప్పుడు వరకు పంచపక్ష పరమన్నాలు పెట్టి మరుసటి రోజు కొంచెం బాగోలేదు అని తెలిసిన నాటకం ఆడేస్తుంది. బిడ్డ పట్టుకుని దులుతులేదు. కొడుకు కానీ మాటలు వింటే పక్కకి వెళ్ళి కూర్చుని, ఒరే ములక్కొమ్మ ఇరిగిపోయినట్టు ఏం పెడతలేదురా నాకు అంటది. కొడుకు వింటే, కొడుకు ఏం చేస్తాడు? అప్పుడు ఎదురుకు వచ్చేద్ది. లేగు, మా అమ్మకి చేసి పెట్టడానికి వచ్చిందా? అంతవరకు పంచపక్ష పరమన్నాలు పెట్టి ఇప్పుడు భర్తకే ఈవిడికి డిష్యూ ఎత్తుకోవడం. ఎంతవరకు చూసి పెట్టలేదా? ఈ ఒక్కరోజుకి మీ అమ్మ వచ్చి చెప్పిందా నీకు? రభస. అదే తల్లుంటే రభస ఉంటుందా? మనకే చేసి పెడదు. తండ్రి వేరు, మావయ్య గారు వేరు, తల్లి వేరు, అత్తగారు వేరు. దోసు పెట్టేసినా కూడా ఎంత తోసి పెట్టేస్తుందంటే వాళ్ళ అమ్మోళ్ళకి ఇంకెంత ఇట్టేస్తుందో. ఎవరో అత్తగారు అయితే, ఏం లేదమ్మా తల్లి, లేని దాంట్లో ఉన్నదంతా అత్తగారు వారు పెడుతున్నావు అంటే, అబ్బెబ్బెబ్బే కాదు, ఎంత ఇట్టేస్తుందో ఏటో. ఈవిడే జాబ్ చేసుకుని ఈవిడే కుటుంబాన్ని పోషించి ఈవిడే పెట్టినా ఎంత పెట్టేస్తుంది ఏటో అమ్మకి నాన్నకే. ఈ తందాపని ఎక్కువ వీళ్ళకి పొంతన కుదరదు. మనం ఎంత త్యాగం చేయాలనుకున్నా మన మీదకే రాళ్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఇలా చేయడం అనుకూలమా ప్రతికూలమేనా? అందుకే ప్రభువు ఏమన్నాడు? ప్రతికూలతలోనే
నాకు అనుకూలంగా ఉండు. చెప్పండి ఇప్పుడు, ప్రతికూలతలోనే నాకు అనుకూలంగా ఉండు. ఏ ప్రతికూలత లేకే వార్ఫ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందా? అంత అనుకూలంగా ఉండే రూతమ్మ అత్తగారిని వెంట పెట్టుకొచ్చిందా? ఉంటూనే ఉంటాయి. అత్త ఇప్పుడు తల్లి కాదు, 100% నొక్కి ఒక్కని చెప్తాను. తల్లి ఎప్పుడు తల్లే. ఒక మాట తిట్టినా, మనం వాళ్ళని తిట్టినా అమ్మ అంటూ మనం వెళతాం, నా బిడ్డ అంటూ ఆమె వస్తుంది. కానీ అత్తగారు వస్తుందండి? వస్తుందా? 5 వీధుల దాకా నడుచుకుంటూ వెళ్ళి 5 వీధుల్లో ఉన్న జనానికి ఎక్కేసి మరుసటి రోజు మన ముఖం ఇలా పైకి ఎత్తుకోకుండా ఏదో పాపం చేసేసినట్టు పాపాత్ముల్లో చూస్తారు వీళ్ళందరూ. ఎంత కష్టం! అంత కష్టంలో ఈమెకి ఏం పట్టిందండి? రూతుకి ఏం పట్టింది? రూతుకి ఏం పట్టింది? నిజమే, అంత అద్భుతమైన అత్తగారు. వార్ప ఎందుకు వెళ్ళిపోయింది? తన స్వార్థం చూసుకుని వెళ్ళిపోయింది. ఈమె కోసం ఆలోచించిందా? ఈమె కూడా వెళ్ళిపోతే అత్తగారి పరిస్థితి ఏమైపోద్ది? కలుసుకుంటారండి వీళ్ళు? త్యాగం కదా. వార్ఫ బ్రతుకు రాయబడలేదు, కానీ రూతు బ్రతుకు క్రీస్తు వంశావళిలోనికి లిఖింపబడడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అంత త్యాగం చేసింది కాబట్టే అంత ఉన్నతంగా వంశావళిలోకి ఎక్కించాడు దేవుడు. హల్లెలూయా. అందుకేనండి, దేవుడు చూసుకుంటే ఎంత కష్టపడతామో అంత ఫలం ఉంటుంది. మనక ఈ లాజిక్లు అన్నీ తెలిసినా కష్టపడడం చేత కాదు. మూలుక్కుంటా ఉంటాం, ముక్కుకుంటా ఉంటాం, ఎప్పుడు చూసిన ఇంతే అంటాం, బతుకు మారదు అంటాం, ఎందుకు వచ్చిన దరిద్రం అంటాం, శని గోల అంటాం, సోది గోల అంటాం. నువ్వు ఎదురుగుండా ముఖస్తుతి చేసి లోపల సోది గోల ఏంటి అన్న దేవుడి దగ్గరికి సంకేతం ఎలాగెళ్ళిపోయింది? ఎందుకు వచ్చింది అంటే ఇదంతా మంట పెట్టుకోవడం తప్ప మన ఆధ్యాత్మికమైన బహుమానం ఇచ్చేటువంటి దేవుని ఎదుట రాదు నీకు ఫలం. నోరు పారేసుకుంటే రాదు. వాళ్ళు ఎదురుగుండా ముఖస్తుతి చేసినవి పక్కకెళ్ళి చిచ్చి అన్న రాదు. కానీ రూత్ అలా చేయలేదు ఎప్పుడు. చాలామంది అనుకుంటాం, రూతుని చూసిన దేవుడు నన్నెందుకు చూడ్డో, దావీదుని చూసిన దేవుడు నన్నెందుకు చూడ్డో. రూతు దావీదు కూడా త్యాగం చేశారు దేవుని నిమిత్తం. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారే ధన్యులవుతారు. అంటే దేవుని నిమిత్తం తమల్ని తాము తగ్గించుకున్న వారే ధన్యులవుతారు. ఇప్పుడు రూతు క్యారెక్టర్ చూస్తే ఎంత కష్టం అండి. ఆ కష్టాన్ని దేవునిని బట్టి ఇష్టంగా మార్చుకొని వచ్చింది. ఇప్పుడు దావీదు ఉన్నాడో, చంపేస్తానన్న వాడి ఎదుట పారిపోతున్నాడు తప్ప దొరికినా కూడా చంపట్లేదు. అంతలాంటి వాడిని పట్టుకుని నా ఏలినవాడా అనగలమా, నా ప్రభువా అనగలమా? నీకు 5 ఎకరాలు సేరిచ్చిన అనలేవు, నీకు మొత్తం అంతా దోచిపెట్టేసిన అనలేవు, నీకు జీవితం ఇచ్చేసిన అనలేవు, నీకు మొత్తం ప్రసాదించేసిన అనలేవు, నీకు మొత్తం దీని మీద రాసేసి రాతపూర్వకంగా ఇచ్చే సంతకం చేసేసిన ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు పోతాడు అనుకుంటాం. అంటే అంత బలహీనులు మనం. కానీ రూతుకు చేసిన దేవుడు నాకెందుకు చేస్తున్నాడు చెయ్యడు అనడంలో మాత్రం దిట్టలం మనం. నెంబర్ 1 పొజిషన్లో ఉంటాం. మీరందరూ నవ్వుతున్నందుకు దేవుని స్తుతి కలుగుగాక. సేకరిస్తున్నారు అంటే మీలో దెయ్యాలు లేవే ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది కదా. నా జీవితంలో అయినా నీ జీవితంలో అయినా ఆత్మీయత అంటే, మారు మనస్సు అంటే, దీనత్వం అంటే, ఆత్మలో దీనత్వాన్ని కనపరచడం ఇదే. నేను మాట్లాడినంత ఈజీ కాదు, మీరు విన్నంత ఈజీ కాదు. ఇది రంగంలోనికి దిగితే ఉంటుందో. మరి కూర్చోలేమో, నిలబడలేం. ఎలా ఉండలేం? కూర్చొనేవరో నిలబడలేవో పరిస్థితులు. కానీ దానిలో దావీదు స్తుతించే అనుభవంలో ఉన్నాడే తప్ప ఏ రోజైనా అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడా? నా ఏలినవాడా అని మాట్లాడుతున్నాడు. మన బ్రతుకుల్లో చాలా మార్పులు జరగాలండి. మన భర్త అంతా చూస్తాడు మనల్ని. సపోజ్ చెప్తున్నాను, భర్తలే చూస్తున్నారులే మనల్ని, అందరినీ భర్తలే చూస్తున్నారు.
చూస్తాడు, నిజమే. కాయా కష్టం చేసి రెక్కల మొక్కలు తీసుకుని అంతా చేస్తాడు. మనం కూడా బాధపడుతూ ఉంటాం, పాపం మా వారు ఎంత కష్టపడిపోతున్నారు అనుకుంటామా? ఏదైనా ఇష్టం లేని పని చేయమన్నారంటే ఒక్క క్షణం పట్టదండి. ఇష్టం లేనిది ఏదైనా మాట అన్నారంటే మనల్ని చదివేస్తాం పైనుంచి కింద. నేను కాబట్టి చేస్తాను, నీకు కావాలి. ఎవరైనా చేస్తారా? అప్పటి వరకు ఏమండి అంటామా? ఇప్పుడు ఏటి చెప్పా అంటే మనల్ని మనం దావీదు వేరు. మనమేం ప్రార్థన చేస్తాం అంటే, దావీదును చూచిన దేవా నన్ను చూడుము, రూతును చూచిన దేవా నన్ను చూడుము. యథార్థంగా చెప్పేసుకుందాం. ఖచ్చితంగా అలాగే అంటాం, ప్రభువా యోబును చూచిన దేవా నన్ను చూడుము. ప్రభు పైనుంచి, యోబు ఎలాగున్నాడమ్మా, నువ్వెలా ఉన్నావు? దావీదు ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు? దావీదుని ఇంకా చంపడానికి వచ్చేస్తున్నాడు, నువ్వు మాటే పడలేకపోతున్నావు. రూతమ్మ త్యాగం చేసేసింది, ఆఖరికి నువ్వు నీ కుటుంబం కొరకు కూడా త్యాగం చేయలేకపోతున్నావు. కొంతమంది అంటారు, ఒళ్ళు హోనమైపోయింది, చేయలేను ఇంకా నేను, ఏదో టేస్ట్ తినడే అంటాం కదా. వాళ్ళ కోసం ఎంత కష్టమైనా లెగిసి వంట కూడా వండలేని పరిస్థితులు ఉంటాం. ఆ టైంలోనే త్యాగం చేస్తాం, దాన్నే త్యాగం అంటారు. చేయగలమా? కొన్ని సందర్భాల్లో చేయలేం. కానీ నిజంగా దావీదు ఎలాంటోడండి, ఎంత వ్యత్యాసం అండి. అందుకేనండి దావీదు జీవితంలో అసాధారణ కార్యాలు చూస్తాం. అందుకే రూతు జీవితంలో అసాధారణ కార్యాలు చూస్తాం. అందుకేనండి దావీదు క్రీస్తు వంశావళిలో ఉన్నాడు, రూతు క్రీస్తు వంశావళిలో ఉంది. నువ్వు నేను ఏ వంశావళిలో లేవంటే కారణం ఏంటి? ప్రార్థన ఉంది కానీ ఏం లేదు, క్రియలు లేవు. అందుకే ప్రభు అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే క్రియలు లేవు కానీ విశ్వాసం మాత్రం ఉంటుంది. మనకి క్రియలు ఉండవు కానీ విశ్వాసం ఎంత ఉంటుందంటే, దావీదుని జ్ఞాపకం చేసుకున్న దేవా నీవు నమ్మదగిన దేవుడు, దావీదు జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చిన నీవు సమర్థుడువు, నా ఎదుట నీవిచ్చిన వాగ్దానాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. ఆయన అంటాడు, తుంచేసుకైతే ఏంటి మహాప్రభువా తుంచుకోమంటున్నావంటే, క్రియలు లేవప్ప. క్రియలతో కూడిన విశ్వాసము జీవము కలిగినది, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. ఎందుకు వచ్చింది పాయింట్? రూతు త్యాగం చేసిందండి. రూతులో క్రియలు ఉన్నాయి. ఇవి ఏ క్రియలు? సత్క్రియలు అనడం కంటే పై స్థాయి త్యాగపూరితమైన క్రియలు. హల్లెలూయా. దావీదులో కూడా త్యాగపూరితమైన క్రియలు. మన బ్రతుకుల్లో జరిగే సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక సమస్య రాగానే కాళ్ళు దుక్కేసుకుంటాం, ఫస్ట్ సరిగేసుకుంటాం, గొరిగేసుకుంటాం, మాటలైపోతాయి, ఏడుపు అయిపోద్ది. అప్పుడు డోర్ తీసుకుని ఏడ్చుకుంటూ, ఆ ఏడుపులు ఏం గుర్తొద్దు తెలుసా? వాళ్ళు ఏదన్నాక నువ్వేదన్నా అది గుర్తురాదు, వాళ్ళన్నాయే గుర్తొచ్చి, ప్రభువా చూసావా నాయన, నిన్ను బట్టే నాయన. ఎవరిని బట్టి? నిన్ను బట్టే నాయన సహించుకుంటున్నాను. నోరు మూసుకున్నావా? ఏం సహించా? నిన్ను బట్టే ప్రభువా నోరు మూసుకున్నాను. నోరు మూసుకున్నా కానీ హృదయంలో తిట్టుకున్నా. నిన్ను బట్టే ప్రభువా అని ఎంతో కన్నీరు కాచేసాక గుండె భారం దిగిపోద్ది. ఇది బ్రహ్మ ఏంటి? గుండె భారం ఎందుకు దిగిపోయింది తెలుసా నీకు? నిన్ను బట్టే ప్రభు అని ప్రార్థన చేసుకున్నావు కదా, కన్నీళ్ళు ధారాపాతంగా కారిపోతే నీకు భారం దిగిపోయినట్టు ఉంటుంది. కానీ దేవుడి దగ్గర మాత్రం ఎంత బండరాయి నీకు ఆయనకి అడ్డంగా ఉంది. ఈ బండరాయి ఏమవ్వలేదు, కరగలేదు. నీ మట్టుకు నువ్వు భ్రమలో ఏం చేసావు? ప్రార్థన చేసేసి కన్నీళ్ళు కాచేసి సమాధాన పడిపోయాను అనుకుంటాం. కానీ అక్కడ నీకు ఏడుపు ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళు అన్న మాటలు తలచి వచ్చింది. నువ్వు వాళ్ళు అన్న మాటలు కానీ తలిస్తే నీకు గుండె రాయి అయిపోద్ది, నీకు భయం వచ్చేద్ది.
భయం వచ్చేసి అయ్యో బాబా వాళ్ళంటే అన్నారు, వాళ్ళకి వాక్యం తెలియదు, ఏమీ తెలియదు, నాకు వాక్యం అంతా తెలుసు, ప్రతిరోజు వింటున్నాను, అనుదిన సహవాసంలో కూర్చుంటున్నాను, యూట్యూబుల్లో వినేస్తున్నాను, మొత్తం మా అమ్మగారిది మా అయ్యగారిది వాక్యం. అయితే మొత్తానికి వాళ్ళది పాపముగా పరిగణించడు కానీ దేవుడు నాది పాపంగా పరిగణిస్తాడు. అప్పుడు నీకు ఏడిపోద్దా? రాదు. భయం వేసేసి ప్రభువా నన్ను క్షమించు నాయనా, పరీక్షలో గెలవలేకపోయానయ్యా, మాటకి ఏమిచ్చాను, అవకాశం ఇచ్చాను నాయనా, తిట్లకి ఇచ్చాను ప్రభువా, ఊగిపోయాను ప్రభువా, ఇక ఆగలేదు ప్రభువా, నన్ను ఆపు ప్రభువా. భ్రమలోనే ఉంటాం కదా. ప్రభు ఎందుకు ఇలా నడిపిస్తున్నారు నాకు తెలియదు. ధ్యానం వేరు, ఈశ్వరం ఏ ధ్యానం మర్మం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇలాగా నడిపిస్తున్నారు నాకు తెలియదు, నేను ఎరగను. అందుకే పౌలు అంటాడు, ఒక మనుష్యుడు పరలోకానికి ఎక్కిపోయాడు, ఎలాగ ఎక్కిపోయాడో, శరీరంతో ఎక్కిపోయాడో ఆత్మతో ఎక్కిపోయాడు, నేను ఎరగను, నాకు తెలియదు. మరి ఇప్పుడు ఈ వాక్య భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో నేను ఎరగను, ఎలా ఎందుకు తీసుకెళ్తున్నాడో నేను ఎరగను. అక్కడ ఏం జరిగింది? రూతులం కాదు మనం, అక్కడ దావీదులం కాదు. కానీ ప్రార్థనలో తప్పకుండా మనకు యోసేపు గుర్తొస్తాడు, రూతు గుర్తొస్తుంది, దావీదు గుర్తొస్తాడు, యోబు గుర్తొచ్చేస్తాడు ముందు. దేవుడేమో అయోమయంగా చూస్తూ ఉంటాడు. అవును, మనల్ని. నేనైనా నువ్వైనానమ్మా, ఏమైనా అతీతునా, నేనైనా అతీతురాలనా? నాకు ప్రాణాత్మ దేహాలు ఉన్నాయి, నాకు పరిస్థితులు ఏంటో తెలుసు. వాక్యంలో నుంచే నేను కూడా నన్ను చూచుకోవాలి, మీరు కూడా మిమ్మల్ని చూచుకోవాలి. ఇప్పుడు మన ప్రార్థనలు కరెక్టా? మరి గుండె బరువు అంతా దిగిపోయింది, నిజమేనా? చెప్పండి అమ్మా. కాదు, ఎందుకు దిగిపోయిందంటే నీకు ఏడుపు వచ్చేసింది, అందుకే దిగిపోయింది. దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేసుకున్నాను, అందుకే దిగిపోయింది. వేడుకున్నాను, అందుకే దిగిపోయింది. అవును, అలా కూర్చో, కాసేపు చెప్తాను, కాసేపు కూర్చోమ్మా, నీకు అందుకే దిగిపోయిందా? మరి వాళ్ళు ఊ అంటే నువ్వేమన్నా, అది ధ్యానం చేయి. బయటకు అన్నావా లేదా? ధ్యానం చేయి. లోపల అనుకున్నావా లేదా? ధ్యానం చేయి. గిన్నెలు ఎందుకు పడిపోయినాయి కింద? ధ్యానం చేయి. టపటపలు ఆడిపోయినాయి కదా గిన్నెలు, ధ్యానం చేయి. ఏదైనా తీసుకోవాలంటే మామూలుగా ఇలా తీసుకోవడం అలవాటు నీకు, ఆ రోజు ఎందుకు ఇలా తీస్తావు? రొస 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 రొసమంట ప్రవర్తించేందుకు? దేవుడి దగ్గర చెప్పలేదా అవన్నీ? ప్రభువా వాళ్ళు మాట అన్నారు నాయన, మాటకు మాట అన్నాను ప్రభువా, వాళ్ళు రెండో మాట అన్నారు ప్రభువా, నేను 4 మాటలు అన్నాను ప్రభువా, నన్ను ఓడిపోయాను ప్రభువా. ఏమైపోయాను? అసలు దేవుడు అంచనాలు కరెక్ట్గా వేయరంటారా? మార్కులు కరెక్ట్గా వేయరంటారా? పర్ఫెక్ట్గా ఉన్న సారు మార్కులు కరెక్ట్గా వేస్తారు. టీచర్ అమ్మగారు మీరు వేసారు కరెక్ట్గా, నువ్వు టీచరే కదా వేసావమ్మా, పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు వేస్తారా కరెక్ట్గా? మరి మన దేవుడు ఎంత పర్ఫెక్టు? నువ్వు భ్రమలో ఉంటావేమో కానీ ఆయన జరిగింది తేటగా కనబడద్దు ఆయనకి, తేటగానే. దానికి నువ్వు ఫెయిల్ అయ్యావో పాస్ అయ్యావో, నువ్వు గెలిచావో ఓడావో కూడా అక్కడే వేసాడు. అసలు నువ్వు నిజంగా యోబువు, నువ్వు నిజంగా యోసేపువు, నువ్వు నిజంగా దావీదువు, నువ్వు నిజంగా ఎస్తేరు అంటే అసలు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతాల గుండా వెళుతుంది, సూచిక క్రియలు గుండా వెళ్తుంది, మహత్కరమైనటువంటి విధానములో దేవుడు నిన్ను లేపుతాడు. నీలో సహనం కనబడద్ది, నీలో ఓర్పు కనబడద్ది, జనాలందరూ గుర్తిస్తారు. రూతును మనం అందరూ గుర్తించామా? అక్కడ సెరూయ కుమారుడు గుర్తించారా దావీదుని? షిమి అన్నవాడు చీపా చీపా, సెరూయ కుమారులు ఏమన్నారు? రాజా కుక్క వంటి వీడు చీపు అంటాడా నిన్ను? ఏసేవా ఏమన్నాడో? సెరూయ కుమారులారా మీకును నాకును ఏమి పొందిక? అవునా కదా? అక్కడ కుడుభుజంగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడే దావీదుకి, యోవాబు. సౌలు దగ్గర ఈటే బుడ్డి తీసుకొస్తున్నప్పుడు ఏమన్నారు? అదేంటి రాజా, నువ్వు పడకపోతే లేకు, పక్క తప్పు, నేను వేసేస్తాను.
అన్నాడు. అక్కడ కూడా ఏమన్నాడు, అభిషక్తిని ముట్టదు. ఏమంటే వాళ్ళ జీవితం చూస్తుంటే మరుక్షణం వాళ్ళు సింహాసనం ఎక్కారంటే, ఘనత వచ్చిందంటే, మెప్పు వచ్చిందంటే, మహిమ కలిగిన అనుభవాల్లో ఉన్నారంటే వాళ్ళ త్యాగం అండి. ఎవరిని బట్టి త్యాగం అండి ఇది? దేవునిని బట్టి. కొంతమంది పిల్లలు పరిచయం చేస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది, కొంతమంది పిల్లలు పరిచయం చూస్తుంటే ఇప్పటి నుంచి జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్ నుంచి కూడా నేను అనుకుంటాను త్యాగం అనుకుంటాను. కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటాను, త్యాగంతో చేసిన పరిచర్య నేను ఎరుగుదురు. ఇప్పటి వరకు కూడా అటువంటి పరిచర్య ఉంది మన సంఘంలో. అటువంటి పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని ఏమనుకుంటాను నేను, త్యాగం. ఇప్పుడు దేవుడు దావీదు చేసిన దాన్ని ఏమనుకుంటారు, రూతు చేసిన దాన్ని ఏమనుకుంటారు? ఒక్కడ చెప్పు, నువ్వు చేసింది త్యాగమా? నాతో చెప్పొద్దు, నిన్ను నువ్వే ఆలోచించుకో. ఎగేస్తున్నావా, పొగ పెడుతున్నావా నువ్వు? అస్సలు ఎక్కడ పొగ రాజుకోకుండా, ఎక్కడ రాజుకున్న పరిస్థితే కనబడకపోతే ఎట్ అంటే ఏంటి ఇలా ఉంటావు? ఏమనుకుంటున్నావు? ఆడదానువా? గాజులు వేసుకున్నావా? ఏం పెడుతున్నాడు? పొగ. నేనంట పెట్రోల్ వేసేసావు. త్యాగం ఉందా మనలో? రూతులో దావీదులో త్యాగం చూడగలుగుతున్నాం కాబట్టి దేవుడు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోలేదండి. రూతు ఆలోచించుకుందా? పోనీ దావీదు ఆలోచించుకున్నాడా? దావీదే గనక తన కొరకు తాను ఆలోచించుకున్నవాడైతే మరుక్షణము సౌలు అంతు చూతుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మన మట్టుకు మనం ఆలోచించుకుంటున్నాం, కానీ దేవుని నిమిత్తం ఆలోచించి తగ్గించుకుంటున్నామా? దేవుని నిమిత్తం ఆలోచించుకొని త్యాగం చేస్తున్నామా? దేవుని నిమిత్తం ఆలోచించుకుని మనల్ని మనం అణుచుకుంటున్నామా? దేవుని నిమిత్తం ఆలోచించుకొని, వాక్యము నిమిత్తం ఆలోచించుకొని మనం పరిధిలో ఉండగలుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, బోయజు ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీల దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చితివి. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలీల దేవుడు యొక్క దర్శనములో, ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో, ఆయన ప్రవచనములో ఉండు నిమిత్తము దావీదా నీవు పరిధిలో నిలబడితివి. కరెక్టే కదా? కరెక్టే కదా? ఈవిడ త్యాగముతో వచ్చింది కాబట్టి ఇశ్రాయేలీల రెక్కల నీడలు ఏముంది, ఆమెకి సురక్షితంగా ఉండగలిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ దావీదు అలా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయుల జనాంగానికి శిరస్సు అవ్వగలిగే, సింహాసనాన్ని అధిష్ఠించగలిగే భాగ్యం వచ్చింది అతనికి. నీకు నాకేమొచ్చింది? ఏమొచ్చింది? ఏమొచ్చింది తెలుసా? ప్రార్థన వచ్చింది. ప్రార్థన వచ్చింది. ఏం ప్రార్థన తెలుసా? ప్రభువా, దావీదుని జ్ఞాపకం చేసుకున్న దేవా, అయ్యా ఎస్తేరును, మహా తండ్రి, ఇంకెవరినే, యోబు, నాయనా యోబులో ఉన్నది ఉంది నీకు. అయ్యయ్యో, శత్రువులు కూడా అనలేదండి యోబు. ఒకడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఎత్తుకుపోయారు, పనోళ్ళు చంపేశారు. ఒకరొచ్చి అయ్యా ఎత్తుకుపోయారు, పనోళ్ళు చంపేశారు. ఒకరొచ్చి అయ్యా సుడిగాలు వచ్చింది, పిల్లలందరూ ఇళ్ళలో ఉన్నారు, సుడిగాలు వచ్చి ఇంటి మీద కొట్టింది, ఇళ్ళంతా పిల్లల మీద పడిపోయింది, ఒక్కడ కూడా మిగలలేదయ్యా. ఆయనలో పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడు కాబట్టి కాళ్ళు తొక్కోలేదండి. అంత విస్ఫోటనం జరిగింది జీవితంలో. ఎంత ఆత్మలో బలవంతుడు కాకపోతే నిలదొక్కుని నిలబడ్డాడండి. ఆహా, ఒక్క మాట అంటేనే నిలబడలేకపోతున్నాను. ఇది నవ్వుతే నాకు నవ్వు వస్తుంది, కానీ యోబు ఎక్కడ, నువ్వెక్కడ? అసలు యోబు మాటలు వచ్చించడానికైనా మనం సాహసించగలమా? మనకు త్యాగం అంటే ఏంటో తెలియదు, సాహసం అంటే ఏంటో తెలియదు, కానీ సౌలులాగా సాహసం చేసి తిని
సౌలు ఏమన్నాడు? సాహసం చేసి బలులు అర్పించి తిని. మరి నువ్వేమన్నా? సాహసం చేసి యోబును జ్ఞాపకం చేసుకున్న దేవా నన్ను. సాహసం చేసి ఇది యోబును జ్ఞాపకం చేసుకున్న దేవా దిగిరా. ఎంతగా ఆయన ఎక్కడ? నేను అక్కడి నుంచి రానన్నా. పిలవగానే సమీపంగా ఉన్న ఆయన దిగిరా అని చూసుకునేటట్టుగా ఆయన లేడు. ఆయన సింహాసనమే కూర్చుని ఉన్నాడు. అప్పుడు అర్థం చేసుకోవాలి మనం. సురక్షితముగా కల క్రింద సురక్షితముగా ఉండుటకు ఉచితమే. సురక్షితంగా ఉండుటకు ఒక్క అడిగేస్తే ఆ సురక్షితంగా రెక్కల నీడలో నిలబడ్డానికి ఆమెతో పాటు నడిపించిన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అందుకేనండి జీవితాన్ని ఫోకస్ చేస్తాడండి దేవుడు ఎప్పుడు. మారడం అంటే ఏంటో తెలుసా? 1 గంట ప్రార్థన చేసినప్పుడు మనం 20 సంవత్సరాల క్రైస్తవులు అయ్యాక 10 గంటలు చేస్తే మారడం కాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంది? వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు నీ బ్రతుకు ఎంతగా మారింది? మన జీవితానికి అభివృద్ధి కావాలనుకుంటాం, కానీ దేవుడు కోరుకున్నది నీ ఆత్మకు అభివృద్ధి. ఆత్మలో తగ్గింపు, మార్పు, రోషం, ఆత్మలో మంట. చెప్పాను కదండి నేను. అంటే నా గురించి హెచ్చించుకోవాలని కాదు, కొన్ని అలా గుర్తొస్తూ ఉంటాయి నాకు. ఎంత రోషం కలిగిందన్నో తెలుసా? నేను నిజంగా పాస్టర్ గారు ఇంట్లో కడుగు అలా పెట్టానంటే నా రోషాన్ని అంతా చూపితే అందరూ ఎగిరిపోదు. చెప్తున్నాను, నా రోషం అంత రోషం. అర్థమైందా? అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నన్ను నడిపించాడు. ఎందుకు? సురక్షితమైన రెక్కల నీడలో నివసించడానికి నేను ఏమయ్యాను? త్యాగం చేశాను కాబట్టి. చదువుకునే టైంలో మా ఫ్రెండ్స్ ఇదేంటే నీకు ఇప్పుడు పెళ్ళంటే పట్టించుకోలేదు నేను. ఆ ఫోటో ఈ ఫోటో దగ్గర పెట్టి ఏమేమో అంటే నేను పట్టించుకోలేదు. ప్రతి విషయంలో కూడా ఏడ్చాను, దేవుడి మీద ఆధారపడ్డాను. అప్పుడు దేవుడు అంటే నాకేం పెద్ద తెలీదు. మా చెల్లి మా తమ్ముడు కూడా మాట్లాడారు నాతో ఏడుస్తుంటే. వాళ్ళకేం అర్థం అవ్వలేదు, ఎందుకు ఏడుతుందని నాకు అర్థం అవ్వలేదు. అర్థం కాని పరిస్థితి. ఎక్కడికక్కడ నాకు మైనస్లే. ఈ పెళ్లి విషయంలో ఎవ్వరు మా స్నేహితులు ముందుకు వెళ్ళనివ్వట్లేదు. మా సార్స్ ఒక్కొక్కడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు. ఆఖరికి ట్యూషన్ సార్ కూడా ఒక రకంగా ఏంటమ్మా ఇప్పుడేంటమ్మా పెళ్ళి ఈ జనరేషన్లో ఈ వయసులో ఎవరు చేసుకుంటున్నారమ్మ పెళ్ళి? నువ్వు బాగా చదువుతావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, అలాగేలా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు. వీళ్ళేమో కర్ణాటక వచ్చేసారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఏడుతుమే దేవుడి దగ్గర. అది ఒక్క మంచి లక్షణం నాకు, ఎవరి దగ్గర కాదు, దేవుడి దగ్గరికి చిన్నప్పటి నుంచి. ఏం చేయాలో అర్థం అవట్లే. మా వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేసాను, నేను ట్యూషన్ నుంచి వచ్చేసాను. మా వాళ్ళు ఇంకా రాళ్ళు, నేను వచ్చేసాను. ఇదే తిరిగేస్తుంది నాకు. ఇదేంటి వీళ్ళేమో కర్ణాటక వెళ్ళిపోయారు. అయ్యి బాబు ఇప్పుడు పెళ్ళా? పెళ్ళి, అవును పెళ్ళి. అయ్యి బాబు ఎంతమందిని రకాలుగా అంటున్నారు అని. ఇంకా నా శరీరం నాలో లేదు. ఏదన్నా ఒక న్యూస్ తెలిస్తే చూడండి, నరాలయ్యి ఇది పట్లు ఇవ్వంటారు. ఆ టైప్ అయిపోయి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కొంత ప్లేస్ ఉంటే అక్కడే మోకరించి, పెద్ద గదిలో కూడా మోకరించి, ఆ ఇరుకులో ఏడవడం మొదలెట్టాను. నాకు తెలియదు ప్రభువా, నాకు ఏం చేయాలో తెలియట్లేదు నాయన, నువ్వే నా దేవుడు ప్రభువా. అమ్మోళ్ళు వెళ్ళిపోయారు ప్రభువా, నాకు తెలియట్లేదు. అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు. మా స్నేహితులు అయితే ముఖం మీద మాట్లాడేస్తున్నాడు ప్రభువా. ఇదేంటే బాబు నువ్వు అంటున్నారు నాయన. ఆ తర్వాత మా చెల్లి మా తమ్ముడు వచ్చేసి అక్క ఏడుస్తున్నావే, అక్క ఏడుస్తున్నావే. వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. అక్క నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే నాన్నగారు చెయ్యరక్క. మా చెల్లి అంటుంది, లేదక్క నీకు ఇష్టం లేకపోతే చేస్తారేంటి, ఎందుకు అలాగే ఏడుస్తున్నావు అని ఆ పిల్ల ఏడుపు. వాళ్ళు ఏడుస్తుంటే నా మనసు మారిపోయింది. ఏదైనా దేవుడి చిత్తం, నాకేం పర్లేదు, దేవుడు ఉన్నారు నాకు. దేవుడిది ఏది చెప్తామంటాం అలవాటు మాకు. ఎందుకంటే మా నాన్నమ్మ చిన్నప్పుడు మా నాన్నగారి విషయంలో అనేది, ప్రభా మా నాన్నగారికి నీ చిత్తం అయితే ఉద్యోగం ఇవ్వి, నీ చిత్తం కాకపోతే వద్దని ప్రార్థన చేయండి అని నేర్పింది మాకు. అది అలవాటు మాకు చిత్తం. అంతే. మా చెల్లెడు వచ్చి నా మనసు మారిపోయింది. మారిపోయిన తర్వాత ఏమనుకుంటున్నానంటే, ఏం పర్లేదు చెల్లి, ఏం లేదురా, ఏమి ఏడుస్తలేదు, పర్లేదు, ఏమవదు, దేవుడు ఉన్నాడు కదా అని.
నా మనసు ఎలా మారిపోయిందంటే ఎంత ఏడిచిందని ఎలాగైపోయానో మరుసటి రోజు 10 అయ్యేటప్పటికి మా వాళ్ళు వచ్చేస్తున్నారు. మా పక్కింటి కాకమ్మ అన్నాం కదా, అంటే వీరమ్మ కాకమ్మ అని పిలుస్తాం, మరి ఎందుకు పెట్టుకున్నారో ఆ పేరు తెలియదు. కానీ ఆవిడ మా నాన్నగారు, మా అమ్మ, మా అత్త, మా వాళ్ళు ఇలాగ వచ్చేటప్పటికి ఆవిడ అక్కడి నుంచి బాబు, విజయ్ బాబు, కాయ పొండా అంది. పొండే పొండే అన్నారు మా నాన్నగారు. అప్పుడు అర్థమైంది నాకు. అంతే కూర్చోబెట్టారు నన్ను. నాకు ఏ బాధ లేదు, ఏమీ లేదు. అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలు, నీకు దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇలాగా అలాగా చెప్పేటప్పటికి మొత్తం అంతా ఎగిరిపోయింది. చిన్నప్పటి నుంచి ఏ ఎగ్జామ్ని నేను మిస్ చేయలేదు, ఏ ఎగ్జామ్ని. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఎగ్జామ్స్ రాయాలి, ఫీజు కూడా కట్టేశాను. అంత ఎవడ కష్టపడతాడు అనుకున్నాను నేను. వాళ్ళు కష్టపడి చదవాలి, ఎలా చదివిస్తారు ఇట్లే, అంత కష్టపడ ఎందుకు, జాలీగా ఉండొచ్చు కదా అని ఎగ్జామ్స్ రాయకూడదని ఫిక్స్ అయిపోయి, నేను ఏదైనా ఫిక్స్ అయిపోయినట్టు స్కెచ్ చేసేస్తాను. నేను రాయను అన్నాను. మా నాన్నగారు కొంచెం సీరియస్గా పర్లేదు రాయపదరా అంటే రివర్స్ అయిపోయాను. నేను రాసేస్తాను, నెక్స్ట్ చదివిస్తారా, మీరు చదివించేలాగుంటేనే నేను రాస్తాను, మీరు చదివించకపోతే నేను రాయను, వేస్ట్ కదా అంటే ఇంకా నీకు చెప్పలేం అని వదిలేశారు నన్ను. హల్లెలూయా. నాకు సంతోషం ఇచ్చాడు. ఎంత బాధపడ్డానో, ఎంత ఏడ్చానో, ఎంత దుఃఖపడ్డానో అంత సంతోషంగా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు దుఃఖం స్టార్ట్ అయింది. అసలు దుఃఖం కానీ కొద్ది దినాలు మాత్రమే. హల్లెలూయా. ఏమన్నాడు ప్రభు? 10 దినాలు మాత్రం. నాకున్నా ఇలా ఉన్నాను అసలు. ఇంత ఇలాగ అంటున్నప్పుడు నేను ఒక్క మాట కూడా ఎదుర్కొంచుకోండి ఎందుకున్నాను అసలు. మన వాక్యం ధ్యానం చేస్తుంటే అర్థమైంది, చెప్పాను కదా మీకు. ఆ రోజు ఎంతమంది వచ్చారు నాకు తెలియదు. ప్రభువు ఆ టైంలో మనల్ని బలపరిచేస్తారండి. ఆ టైంలో దావీదుని అంత బలపరిచాడు నిజమే. కానీ ఆ మరుక్షణము అబీగయలు భర్త సహాయం చేయనందుకు 400 మందిని వెంటేసుకుని చంపడానికి వెళ్ళాడు లేదా అంటే ఏంటి? ఆ టైంలో ఏం చేశాడు దేవుడు? అతన్ని బలపరిచాడు. ఇప్పుడు తన శరీరం పనిచేస్తుంటే అక్కడ కూడా అబీగయల్ని మధ్యలో పెట్టి ఆపాడు. ఎందుకు? సింహాసనం ఉందే ఎదరా. నువ్వు ఆపబడగలుగుతున్నావా? నీ స్వభావాన్ని పక్కన పెట్టి దైవ స్వభావం ఏలుబడి చేస్తున్నట్టుగా గమనించగలుగుతున్నావా? అయితే నీకు అద్భుతం ఎదురుంది. హల్లెలూయా. నీకు అర్థమైపోద్ది నీ యాటిట్యూడ్ అదే. కానీ దేవునికి అనుకూలంగా ఉంటావు. నీకే అర్థమవుతుంది కొన్ని సందర్భాల్లో. మాటకు మాట చెప్పకుండా ఉన్నాను నేనా నిజంగా చూడండి, ఈమెను దేవుడు ఎదర ఒక అతీతమైన అద్భుతం కొరకు నడిపించాడు. హల్లెలూయా. అందుకే తను ఎక్కడికి వెళ్ళాలో నడిపించాడు, అక్కడ ఏ ప్రవర్తనతో ఉండాలో నడిపించాడు, ఏం చేయాలో నడిపించాడు, చివరికి వంశావళిలోకి చేర్చాడు. ఆ యాటిట్యూడ్ అంతటినీ కూడా దేవునికి అనుకూలంగా దేవుడే నడిపించుకున్నాడు దావీదు విషయంలో. హల్లెలూయా. ఆ తర్వాత దావీదుకి ఒక అతీత కార్యం ఉంది. అందుకే ఇక్కడ రాయబడింది, నీవు ఇశ్రాయేలీల దేవుని రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు వచ్చావు. ఇప్పుడు దావీదు సింహాసనం ఎక్కుటకు ఆ దైవ స్వభావాన్ని కనుపరిచాడు. ఈమె వంశావళిలో చేరుటకు దైవ స్వభావాన్ని కనుపరిచింది. ఇప్పుడు చెప్పు, నీ వాగ్దానం నెరవేరడానికి ఆ ఇశ్రాయేలీల దేవుడు రెక్కల నీడలో నీ వాగ్దానాన్ని నువ్వు అనుభవించడానికి ఆయన స్వభావము క్రిందకు వచ్చావా? ఆయన మాట్లాడిన ప్రవచన మాటలు నెరవేర్చబడడానికి ఆయన వాక్యం కిందకు వచ్చావా? ఆయన నీతో చెప్పింది చేయడానికి అవకాశముగా నీ పరిస్థితులు, స్థితిగతులు విశ్వాసముతో, నిరీక్షణతో ఉన్నాయా? ఉంటే నీకు అద్భుతం జరుగుద్దని అర్థం. హల్లెలూయా. అర్థమైందా మీకు? మీ స్వభావము దేవుని వాక్యానికి అనుకూలంగానే ఉంటుందనుకప్పుడు నీ స్వభావం వేరు, గిలితే గిచ్చి స్వభావం. అలాంటిది గిల్లినా కూడా గిల్లించుకుంటున్నావు అనుకో, స్తోత్రం అంటున్నావు అనుకో, అతి సమీపంగా ఉందని అర్థం నీకు దేవుడు ఉద్దేశించిన కార్యం. అంతేగాని మనం ఇప్పుడు ఒకే రూటు అన్నట్టున్నాం అనుకో, అది ఆ రూట్కి వెళ్ళిపోతుందని అర్థం. ఏ రూట్కి? పక్క వెళ్ళిపోతుంది, మనం వరించలేం. అందుకే సౌలుది ఎక్కడికి వెళ్ళిపోయింది? పక్కకి వెళ్ళిపోయింది. దేవుడు ఏమన్నాడు? తప్పుకో సౌలా, తప్పుకో,
ఎవరిని కూర్చోబెడతావు? దావీదు లైన్లో ఉన్నాడు, అబ్బాయి లైన్లో ఉన్నాడు దావీదు. వస్తే అంతవరకు బాగానే ఉంది, పాపం అప్పుడే వచ్చింది అంటే లైన్లో ఉంది. ఎవరో ఎస్టేరు, ఆవిడ కూర్చోబెట్టాలంటే షీట్ ఖాళీ చేయాలమ్మా, ఖాళీ చేయాలి షీట్. అందుకని దేవుడు ఎలాగా ఏ స్వభావం ఏలుబడి చేసింది వస్తువులో అనేది ఏలుబడి చేయలేదు. ఎడ్డు అంటే తెడ్డు, తెడ్డు అంటే ఎడ్డు. అనుకూలమైన స్వభావం ఏలుబడి చేసింది ఆ వస్తీకి. అందుకని వస్తీని ఏం చేశాడు? షీట్ ఖాళీ చేయమ్మా. ఎవరిని ఎక్కిస్తావు మహాప్రభు? దేవా, ఎస్తేరు లైన్లో ఉంది. అంతవరకు హామానికి స్వభావం బాగానే ఉంది, ఆ తర్వాత బాగుందా? అనుకూలమైన స్వభావం అది. అందుకని దేవుడు ఏం చేశాడు? హామాను అట్లకి బాబు ఎవరిని ఎక్కిస్తావు మహాప్రభు? ముద్దకే లైన్లో ఉన్నాడు. జాగ్రత్త, నిన్ను ఎక్కిస్తానని చెప్పాడేమో, నిన్ను ఆ వాగ్దానం మీద ఎక్కిస్తానన్నాడేమో, ఆ ప్రవచనం మీద ఎక్కిస్తానన్నాడేమో, ఆ ప్రత్యక్షత నీకు ఇచ్చే ప్రత్యక్షతను నిలబెడతానన్నాడేమో. అయితే నీ స్వభావం ఎలా ఉంది? దైవవాక్యానికి అనుకూలంగా ఉందా? దైవవాక్యానికి అనుకూలంగా ఉంటే మాత్రమే నీవు దేవుని కనుసైగలలో ఉన్నావు. దేవుడు నెక్స్ట్ నీ జీవితంలో అతీత కార్యం చేస్తున్నాడు అనడానికి సంకేతం. అంతేగాని మన స్వభావం ఎప్పుడు ఉన్నట్టు ఉండి, నేను ఒకటి చెప్పనా, నీ స్వభావం ఎప్పుడు ఉన్నట్టు ఉంది అంటే నీ వాగ్దానం అక్కడి నుంచి అలా 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 తప్పుకుంటుంది అని అర్థం. ఇంకా నన్ను రుజువులు అడగండి, ఇప్పటికే చాలా రుజువులు చెప్పేశాను. సరిగ్గా లేదు సౌలుది రాజరికం, అలా 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 తప్పుకుందా? వస్తీ విధేయతతో లేదు, రాజరికం అలా 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 తప్పుకొని ఎవరిని కూర్చోబెట్టాడు దేవుడు? అవునా? తర్వాత మన హామాను స్వభావం సరిలేదు. ఈడు అందరం చెప్పడేటి, అప్పటి వరకు బాగానే ఉన్నావు కదా హామాను, బాగున్నంత వరకు కుర్చీ బాగుంటుంది, తేడా వచ్చిందంటే అలా 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 అలా. నువ్వు దేవుడి ఉద్దేశాల్లో ఉందాం అనుకుంటున్నావా, పోదాం అనుకుంటున్నావా? అచ్చ తెలుగులో చెప్తున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం నిన్ను వరించాలా? దేవుడిచ్చిన ప్రవచనం నిన్ను వరించాలా? దేవుడిచ్చిన దర్శనం నిన్ను వరించాలా? దేవుడిచ్చిన ప్రత్యక్షత నిన్ను వరించాలా? నువ్వు ఒదుగుండు, వాక్యానుసారంగా ఉండు, ఆత్మలో దీనత్వంతో ఉండు, తగ్గింపుతో ఉండు. ఏం చేయాలో నీకు తెలుసు, ఏం చేయకూడదో నీకు తెలుసు, ఎలా ఉండాలో నీకు తెలుసు, ఎలా ఉండకూడదో నీకు తెలుసు, ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు, ఎలా ప్రవర్తించకూడదో తెలుసు, ఏది త్యాగం అవుతుందో తెలుసు నీకు. అన్నీ తెలిసి తెలియలేనట్టుగా ప్రవర్తిస్తున్నావంటే నీ స్థానము నుండి నీవు తప్పింపబడడానికే ప్రవర్తిస్తున్నావు. నిన్ను అడినెత్తి మీద ఏముంది? ఇప్పుడు సాతానుడు నాట్యమాడి దైవ ప్రణాళికలలో నుండి నిన్ను తప్పించడానికి సంసిద్ధుడుగా కంకణబద్ధుడుగా ఉన్నాడు. దేవుడికి ఏం రాదండి, నష్టం రాదండి. ఎందుకంటే ఈ స్థానాన్ని ఎస్తేరుతో పూడుస్తాడు. ఎస్తేరు ఎవరో తెలుసా? వస్తీ కంటే యోగ్యురాలు. ఈ స్థానాన్ని దావీదుతో పూడుస్తాడు. దావీదు ఎవరో తెలుసా? సౌలు కంటే యోగ్యుడు. అందుకే నీకంటే యోగ్యుణ్ణి అని రాయబడి ఉంటుంది. ఇక్కడ కూడా వస్తీ కంటే యోగ్యురాలు ఎస్తేరు అని రాయబడి ఉంటుంది. అర్థమైందా? ఏమండి, పెద్ద ఏమి వాక్యమే తెలియలేనటువంటి హామాను జీవితంలో దేవుని యొక్క ఈ ప్రక్రియ అంతా అప్లై అయిపోతే అన్నీ తెలిసి నీ జీవితంలో ఎందుకు అప్లై అవ్వదు? చిదుముకోక వాగ్దానాలు, చిందరవందర చేసుకోకో, కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అందుకే దేవుడు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, వదులుకోకు. నువ్వు గట్టిగా పట్టుకున్నా లాగేసుకునే రకం సైతానుగాడు. ఎలా పట్టుకున్నాడు పద్ధతి ఏంటి తెలుసా? ఎలా పట్టుకున్న దాన్ని ఎలా లాగేసి రకం. నువ్వు ఇలాగే ఇచ్చావు, వాడు అసలు లాక్కుని రకం. నువ్వు కాకులు ఏ రకం? ఎత్తుకుపోయే రకమా? నువ్వు కాకుల్ని పిలిచి నువ్వు వండుకున్న జిలేబీలు, నువ్వు వండుకున్న మైసూరుపాకు ముక్కలు,
నువ్వు వండుకున్న పాలకోవ బిళ్ళలో వేస్తున్నావు. ఓ మాట చెప్పి వేస్తావు అసలు. వేస్తే ఎంత బుద్ధిహీనత. నువ్వు తినడానికి, నీ కుటుంబీకులు తినడానికి, నువ్వు భుజించడానికి, నువ్వు వండుకుని శ్రమపడి వండుకున్నవి నువ్వు నీ బిడ్డలు తిని తృప్తి పొందాలి. నువ్వేం చేస్తున్నావు తెలుసా? వండుకున్నావు, డబ్బాలో పెట్టుకున్నావు, కాకులకి ఇటు ఇలాగ ఇసురుతున్నావు. మన శారీరక జీవితంలో అది అసంభవం, మనం విసరం. ఆధ్యాత్మికమైన జీవితం వచ్చేటప్పటికి ఏమైపోతున్నాం మనం? అజ్ఞానులు, అవివేకులు, మందమతలం అయిపోయి లాక్కుని వాడి చేతికి బాబా నువ్వు లాక్కోవాల్సిన అవసరం లేదు అబ్బాయి, ఇది తీసుకోమంటే ఆడ ఆలోచిస్తున్నాడు భయం వేసి. ఎంత ఉందండి ఈ వాక్యంలో. మన స్వభావం ముఖ్యం. అందుకే దేవుడు ప్రార్థన చెయ్యండి పరలోకం సమీపించింది అనలే. అలాగని ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు సుమా. ప్రార్థన మనకు వెన్నుముక లాంటిది, దేవునితో సంభాషణ. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం నీ వద్దకు వస్తుంటే వాక్యాన్ని ఎరగనట్టుగానే ఉండకో, వాక్యములో నిలబడు, సాధకం చెయ్యి. దేవుని వాక్యము కొరకైన సాధకం నీకు ముఖ్యం. కోల్పోవు దేన్ని, గట్టిగా పట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గట్టిగా పట్టుకుంటే ఒకవేళ వాడు లాక్కుంటే నీకు కష్టం అవుద్దేమో, దేవుని సహాయంతో గట్టిగా పట్టుకున్నావు అనుకో, వాడి తరం కాదు లాక్కోవడం. హల్లెలూయా. అందుకేనండి ఆత్మీయులు అందరూ వాగ్దానాల్లో నిలబడ్డారు. రూతు జీవితంలో అతీతంగా ఏ వాగ్దానం లేదు, ఏ ప్రవచనం లేదు, ఏ ప్రత్యక్షత లేదు. తన కొరకు తాను కాళ్ళు తొక్కోలేదు, తందాపన పడలేదు, త్యాగంతో బ్రతికింది. దేవుడు ఆమెను చూచి ఆమె పక్షంగా కార్యం చేశాడు. ఈరోజు నీతో చెప్తున్నది ఏంటో తెలుసా? ఆమె ఏ ప్రత్యక్షత లేకపోయినా అంతగా బ్రతికిందే. అన్ని ప్రత్యక్షతలుండి నువ్వెందుకు తొలికిసలాడుతున్నావు? అన్ని ప్రత్యక్షతలుంటే నువ్వెందుకు రెండు తలంపుల మధ్యలో తడవలాడుతున్నావు? అన్ని ప్రత్యక్షతలుంటే ఆ ఊరి పెద్ద కంటే ఘనుడు కాదని దేవుడు. ఆయన అన్యాయస్తుడా? మాటిచ్చి తప్పనివాడు. ఆయనకు అనుకూలంగా మార్చుకో. ఏ పరిస్థితి వచ్చినా నువ్వు నిలబడిపో అంతే. అమ్మ బాబోయ్ ఈ పరిస్థితి వచ్చింది, నా నోరు పారేసుకున్నాను, నేను కృపలను కోల్పోతాను. నా స్వభావానికి నేను పని చెప్పాను, నేను కృపను కోల్పోతాను. నా గయ్యాళ తత్వానికి కానీ పని చెప్పాను, కృపను కోల్పోతాను. నా పాత రోత జీవితం ఇంకా అంటబెట్టుకుని ఉన్నాను, నేను అంటుగట్టుబడిపోతాను. దాంతో ఏం చేయాలి మరి? వాక్యం 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 వాక్యం. సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ రాగానే వాక్యాన్ని అప్లై చేయి. నోరు పారేసుకునే పరిస్థితి నోరు అని తెరవగానే మూసే, ఇంకేలే మూసే. లోపల బీపీ ఎక్కువైపోద్ది అయినా మూసే, చెవట్లు ఇలా కారిపోతాయి అయినా మూసే. కట్టేసుకో నోరుని, వాక్యంతో కట్టేసుకో. ఒకవేళ ఆగట్లేదు అనుకో అంతే. కాళ్ళు ఆగట్లేదు అనుకో ఆపేసుకో. ఆగో పరిగెత్తేస్తూ ఉంటాయి కాళ్ళు. ఏమా ఆపేసుకో, ఏదైనా ఆపేసుకో. అది త్యాగం అవుద్ది. ఎవరి కోసం నువ్వు త్యాగం చేస్తున్నావో ఆ దేవుడు చూస్తాడు. ఆ దేవుడు కనబడింది ఏది లేదు కదా, అప్పుడు నీ మీద దయా దృష్టి నిలుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరి నిమిత్తమైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావో, ఎవరి నిమిత్తమైతే నీ బ్రతుకంతటిని అర్పించావో, ఎవరి నిమిత్తమైతే నువ్వు బ్రతుకుతున్నావో, ఎవరికైతే నువ్వు భయపడుతున్నావో, ఆయన నిన్ను ఉద్ధరించగల దేవుడు గనక ఆయన ఉద్ధరించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన బలపరచడం ప్రారంభిస్తాడు. నీ యాటిట్యూడ్ దేవునికి అనుకూలంగా మారుద్ది. ఇప్పుడు ఇంత కష్టపడి ఎలా నొక్కుంటున్నావే, అప్పుడు అసలు నొక్కు అక్కర్లేదు, నీ నోరే మూతపడిపోద్ది. హల్లెలూయా. ప్రభు ఖాళీ స్థితిని కలుగు చేస్తాడు. ప్రతికూలతలు అనుకూలంగా దేవుని ఎదుట ఉండడం నేర్పుతాడు. పరిశుద్ధాత్మ ప్రవాహము నీలో అభివృద్ధి నొందుద్ది. విసారముగా అభిషేకము నీ మీద ఊరెడు నీటి బొగ్గ ఊరుద్ది.
దేవదేవుడు అతీతంగా నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. నీవు ఆయన కనుసైగలు, ఆయన బలిష్టమైన రెక్కల నీడలో భద్రపరచబడిన దానవై, దేవుని కనుసైగలలో ఉన్న దానవై, దేవుడు నీ కొరకు మార్గము సరళము చేస్తే ఆ సరళమైన మార్గములు ఆయన అడుగు జాడలు అడుగులు వేసుకుంటూ గమ్యానికి చేరుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నాకు బయలుపరచబడుతున్నటువంటి సత్యాలు ఏంటో తెలుసా? మనుష్యులకు భయపడుతున్నట్టుగా దేవుడికి భయపడతలేదండి జనాలు. ఒకవేళ దైవజనులని నాకు భయపడతారేమో, ఎవరైనా ఉన్నారని వాళ్ళకు భయపడతారేమో, కానీ లోపలికి వెళ్ళి తిట్టుకోవడం మాంటున్నారా? ఇదే బయలుపరుస్తున్నారు దేవుడు. ఇప్పుడు ఏదో కోపం వచ్చింది, సపోజ్ మీకు ఏదో ఫోన్ వచ్చింది, మీకు ఇష్టం లేనటువంటి ఫోన్ అనమాట. వెళ్ళమ్మమ్మ చెప్పు అనే రకం అటువంటి ఫోను. నేను ఉన్నాను, మరి ఇక్కడ ఉన్నాను కదా నేను, అందుకని మీరు నా దగ్గర ఏం చేసుకుంటారు? తప్పకుండా పోనీ నేనైనా మీ దగ్గర, ఫోన్లో మీకు కొంచెం కష్టంగా ఉందేమో, నేను మీ దగ్గర ఏం చేసుకుంటాను? సపోజ్ అర్థం అవడం కోసం ఫోన్ వినేసాను, వచ్చేస్తుంది బీపీ, వచ్చేస్తుంది. పైకి మాత్రం మీ అందరు ఉన్నారు కదా, అలాగేనండి, సరేనండి, అలాగేనండి, ఓకే పెట్టేస్తాను. మీ అందరు ఉన్నారు కదా, పెట్టేసి ప్రార్థన అయిపోయాగానే వెళ్తారు కదా. ఇది అది అలాంటిది అలాంటోడు ఇలాంటోడు అన్నాను అనుకో, మీకు భయపడ్డాను, దేవుడు భయపడ్డాను. మన జీవితంలో నాకు ఇప్పటికిప్పుడు బయలుపరుస్తున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మన బ్రతుకులు ఏముందో తెలుసా? మనుష్యులకు భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం, కానీ చూస్తున్న దేవునికి భయపడట్లే. నువ్వు హృదయంలో అనుకుంటే దేవుడు చూడ్డా, నువ్వు హృదయంలోనే కదా బయటకు అంటున్నావు అంట. సనుగుతున్నావు, నాకు బయలుపరచబడుతుంది, గొణుగుతున్నావు, నాకు బయలుపరచబడుతుంది. అసలు నిన్ను ఎవరన్నా చూస్తే, పోనీ నేనే చూశాను, నేనేం చెప్తున్నాను నీ కోసం? చాలా ఆత్మీయుడు, ప్రార్థన అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఇప్పుడు నేను చూశాను అనుకో, ఏమైపోతాను నేను? ఇంకా హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుద్ది నాకు. అచ్చి బాబు, ఇంత పరిస్థితి వీళ్ళే, ఇలాగనుకున్నాను అలాగనుకున్నాను, నాకు ఆశ్చర్యం కలుగుద్ది. అవునా? దేవుడికి ఏమన్నా ఆశ్చర్యమా? చూస్తూనే ఉన్నాడు కదా నేను, అవునా? మరి ఇక చేస్తాడా నీకు? ఏమండి, నేను ఒక్కడ చెప్తున్నాను, దేవుడికే కానీ నువ్వు భయపడితే మనుషుల దగ్గర అసలు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ నీకు ఉండదు మనుషుల దగ్గర కూడా. దేవునికి భయపడు. నిన్ను రహస్యంగా చూస్తున్న దేవుడే నీకు వాగ్దానం నెరవేర్చాలి. నిన్ను రహస్యంగా చూస్తున్న దేవుడే ప్రవచన ఫలం ఇవ్వాలి. నిన్ను రహస్యంగా చూస్తున్న దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతల యొక్క నెరవేర్పులు ఉండాలి. అందుకేనండి యోసేపుకు దేవుడు ఏ ప్రత్యక్షత ఇచ్చాడో, ప్రత్యక్షత ఇచ్చిన దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు కనుకే ప్రత్యక్షత ఇచ్చినటువంటి దేవుడు ప్రత్యక్షతలో కూర్చోబెట్టాడండి. హల్లెలూయా. నీకు దర్శనాలు ఉండొచ్చు, స్వప్నాలు ఉండొచ్చు, వ్రాత ప్రత్యక్షతలు ఉండొచ్చు, స్వర ప్రత్యక్షతలు ఉండొచ్చు, ఊహా ప్రత్యక్షతలు ఉండొచ్చు, ప్రవచనాలు ఉండొచ్చు. అయితే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఆ దేవుడు కనురెప్పపాటు కూడా మూసుకోవడం, చూస్తూనే ఉంటాడు. నిన్ను చూస్తున్నంతసేపు ఆయనకి నీ జీవితంలో ఆయన ఇచ్చిన దాన్ని బట్టి సంతాపపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? సౌలుకు ఆయన ఇచ్చినటువంటి కృపలను బట్టి ఆయన సంతాపపడాల్సి వచ్చింది. నీకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి సంతాపపడుతున్నాడా? నీకు ఇచ్చిన ప్రవచనాలను బట్టి, నీకు ఇచ్చిన మాటలను బట్టి, నీ జీవితంలో ఆయన ఏదో వేసుకున్న స్కెచ్ను బట్టి సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా, సంతాపపడుతున్నాడా? సంతాపపడేలా చేసిందాను నువ్వు సంతాపపడేలాగా ఆయనకు చేస్తే ఆయన వేరొకరిని ఏర్పాటు చేసుకుంటాడో, నిన్ను తప్పిస్తాడు. ఇది వాక్యం. భయం 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 ఎన్ని రోజులు బ్రతుకుతామండి? దేవుని ఎదుట భయం. ఈ సమయంలోనే రాకడ వచ్చేసిందా? ప్రభువా నీకు స్తోత్రం, నేను వచ్చేస్తాను, ఎగిరిపోతాను నాయన. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంతసేపు నీ కృప నన్ను వీడిపోలేదు. నీ దీవెన, ఆశీర్వాదం, నిండు నెమ్మది, సమాధాన, సౌఖ్య, సుఖజీవన, దీర్ఘాయుసు నన్ను నిలబడి చేశాయి. ప్రతికూలతలో కూడా నిన్ను అనుభవించగలిగాను. ఇంకేం కావాలి ప్రభువా నాకు? ఈ రోజే, ఈ రాత్రి నా ప్రాణం నువ్వు అడిగావనుకో, వచ్చేస్తాను ప్రభువా మేఘాల మీద. ఆ భరోసాతో బ్రతకగలగాలండి. ఇదండి ఎత్తబడేటువంటి అనుభవం. ఇదండి దేవుని యొద్ద నుండి అద్భుతాలు, ఆశ్చర్య, మహాశ్చర్య, సూచకార్యాలు అనుభవించే అనుభవం. ఇదండి దైవ ప్రత్యక్షతల్లో నిలబడడానికి సంకేతం. హల్లెలూయా. పైకి భక్తితో లోపల రక్తితో ఉంటే జరగవండి కార్యాలు. జనాల దగ్గరండి మన భక్తి,
దేవుని దగ్గర ఉండాలి. నీ భక్తి అయినా నా భక్తి అయినా నేనేమి దిగిరాలేదు, ఊడిపడిపోలేదండి. నాకు కూడా పరలోకం కావాలి. ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టురాలను అయిపోతానేమో అని ప్రభువు ఎదుట మూలుగుతున్నాను. భ్రష్టురాలను అయిపోయే ప్రమాదం ఉందేమో అని. ఏర్పరచబడిన వారిని సహితం మోసగించుటకే అపవాది ఏం చేస్తాడు? కంకణబద్ధుడని భుజాలు ఎగరీట్లే. ఎంత ఎదిగినా ఒదగడం నేర్చుకుంటున్నాను. హల్లెలూయా. ఆ ఎదుగుదల కారణం దేవుడే. నేనే అనుకుంటే నెబుకద్నెజర్ రాజులాగా అయిపోతానేమో అని భయం వేసి, ఎందుకు ఈ భయం? వాక్యం విరిగిన దానను కాబట్టి. మరి నాకే వాక్యం ఇచ్చాడో దేవుడు, అది నీకే ఇవ్వలేదా? ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? నీ నోరు వాగుతూ ఉంటుందేమో, ఒకవేళ మూసుకున్నావు అనుకో త్యాగం అవుద్ది. ప్రభువు చూస్తాడు, నా బిడ్డ నా కోసం. హల్లెలూయా. ప్రభు తత్వం ఏంటో తెలుసండి. అసలు ప్రభు ఎలాగా పరిగణిస్తాడో తెలుసా మనల్ని? అహాబు రాజు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే దేవుని కోపం వచ్చి కీడును ప్రకటిస్తే, ఆ తర్వాత ఆ కీడులో వ్యాకులు పడిపోయి ఒడుకుపోయి ప్రార్థన చేసి పశ్చాత్తాపం అయిపోతే దేవాది దేవుడికి ఏలియా కావాల్సి వచ్చాడు. ఏలియా చూడు, అహాబు చూడు ఎలా ఉడికిపోతున్నాడు. హల్లెలూయా. తన యాటిట్యూడ్ అంతటినీ నాకు అనుకూలంగా ఎలా మార్చేసుకుంటున్నాడో చూడు. గోనెపట్టు ఎలా కట్టుకున్నాడు చూడు. ఎలా విలపిస్తున్నాడు చూడు. ఏలియా తన యొక్క స్వభావం చూడు, పరిస్థితి చూడు. అప్పుడుకప్పుడు అతడు యొక్క ఆ ప్రవర్తనను బట్టి దేవుడు మాటలు చెప్పాలంటే ఏమైపోయాడు? మైమరిచిపోయాడు. అలాగే ఒకప్పుడు నీ ఉన్నతమైన అనుకూలమైన ప్రవర్తనను బట్టి ఒకవేళ వాగ్దానాలు ఇచ్చాడేమో, ప్రవచనాలు ఇచ్చాడేమో, వ్రాత ప్రత్యక్షతలు ఇచ్చాడేమో, స్వర ప్రత్యక్షతలు ఇచ్చాడేమో, ఊహా ప్రత్యక్షతలు ఇచ్చాడేమో. సౌలుకు కూడా అంతే కదండి. సౌలు యొక్క అనుకూలతను బట్టే కదా అన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు. సౌలు ప్రతికూలుడైపోతే దేవుడు ఆ పరిస్థితిలో తన యొక్క ప్రవర్తనను బట్టి సంతాపపడి ఏం చేశాడు? రద్దు చేశాడు. ఆయన స్వభావంలో ఏముంది? ఇప్పుడు ప్రస్తుత బ్రతుకును బట్టే దేవుడు అంచనా వేస్తాడు. ప్రస్తుతం మన బ్రతుకును బట్టే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వాగ్దాన ప్రవచన వాక్కులు నెరవేరుస్తాడు. అప్పుడెప్పుడో భక్తిని బట్టి ఒకవేళ ఇచ్చినా ఇప్పుడు మన భక్తి అయోమయం భక్తిలాగా ఉందనుకో, ఏమనుకుంటాడు తెలుసా? తప్పుకో. ఏంటి ప్రభా, నువ్వు ఆ రోజున భక్తి చేస్తే నేను ఇచ్చాను, ఇప్పుడు ఆ భక్తి నీలో కనబట్టలేదు, కానీ అప్పుడు నువ్వు చేసే భక్తి ఫలానా దావీదు చేస్తున్నాడు, ఆయనకి ఇవ్వాలి నేను. ఆయన స్వభావములో ఈ కోణం కూడా ఉంది, జాగ్రత్త. చాలామంది బోధించవచ్చు, మాట తప్పడండి దేవుడు. చాలామంది దైవజనులు బోధిస్తున్నారేమో, వాళ్ళని తప్పట్టట్లేదు, ఈ కోణం వాళ్ళకి బయలుపరచబడలేదు అంతే. చాలామంది అంటారు కదా, దేవుడు ఏమన్నా మామూలుడేంటి ఇచ్చి తీసేసుకోవడానికి. నువ్వు చెప్పు, సౌలుకి ఇచ్చిన వాగ్దానం వాళ్ళ పిల్ల తరాలకే ఉంచాడా, దావీదుకి ఇచ్చాడా? అర్థమైందా? ఇప్పుడు ఇస్తాడు ఇవిడా? తప్పించడా దేవుడు? ఇప్పుడు మన జీవితంలో ఏమవుద్ది? కఠినపరుచుకోక హృదయాన్ని, దేవుడేటిలాగా అనుకోక, మరి దెయ్యం కాబట్టి ఇస్తే అనుకుంటాం. దేవుడు నైజం మారదు. మనమే ఆయన వైపుకి తిరగాలి. ఆయన వైపుకి మనం తిరిగితే మన వైపుకి ఆయన తిరుగుతాడు. ఆయనను ఎప్పుడూ ప్రశ్నించడానికి మనకు వీలు లేదు. ఆయన ఎప్పుడు వాక్యానికి విరోధంగా మనం నడిపించడు. ఎప్పటికే వాక్యానికి విరోధంగా మనం నడిచామా, అపవాది కబంధ హస్తాలలో మనం కీలు బొమ్మను ఆడుతున్నాం అన్నమాట. ఇంతగా విడమరిచి ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరూ వెక్కసం చేసుకోవద్దు. పశ్చాత్తాపడితే ప్రభువు మన వైపుకు తిరుగుతాడు. ఏమండి, వాగ్దానాలు ఉండిపోవండి, ఉండవు. ఏమండి, నీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి ఉంటుందో ఉండద్దో తెలదు నీకు.
అవునా కదా? అలాంటి దేవుడిచ్చిన ఆస్తి నువ్వు ఉంచుకుని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. త్రుంచుకుంటూ ఉంటుందా? ఒక తాగుబోతుడికి తాత ముత్తాతలు బాగా ఇచ్చారంట, త్రుంచుకున్నాడంట, ఉంటుంది ఆస్తి? అదే దాన్ని బాగా బిజినెస్ చేసి జ్ఞానంతో సంపాదించుకుంటే పదంతలు చేసుకుంటాడు. అలాగే దేవుడిచ్చిన కృపావరాన్ని, దేవుడిచ్చినటువంటి ఈవులను, తలాంతులను, దేవుడిచ్చిన వాగ్దాన ప్రవచన వాక్కులను నువ్వేం చేసుకోవాలి? కోల్పోకూడదు. దొంగిలించే దొంగ ఒకడున్నాడు. నువ్వు గట్టిగా పట్టుకోకపోతే, దైవ సహాయంతో పట్టుకోకపోతే వాడు దొంగిలించి నిన్ను శూన్యములోనికి నెట్టేస్తాడు. ఎలా పడితే అలా ఓకూడదండి. మనం యూట్యూబ్లో చూస్తుంటే ఏమండి ఇలాగ అద్భుతాలు జరుగుతున్నాయండి, ఇలాగండి ఆ దైవజనుడు ఇదిగిదిగో 10 లక్షలు వచ్చింది అంటున్నాడు కదండి. మరి దెయ్యంతో చెప్పాడు, నీకు కావాలా? శుక్రవారం చెప్పాను కదా వాక్యం. అంటే నీకు 10,000 10 లక్షలు వచ్చేస్తే చాలన్నమాట. దేవుడు వద్దు, మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి. అయితే మనకొక క్రమం ఉంది, మనకొక కట్టడం ఉంది, విధి ఉంది, ధర్మం ఉంది. మనకొక ఏదైనా దేవుడిచ్చేది న్యాయమైనది, ఆశీర్వాదదాయకమైనది. అర్థమైందా? ఏమంటే ఇప్పుడు మనం సొంత చిత్తం చేసుకోలేము. మనం చెప్పండి, మన చేతుల్లో లేదా? ఉంది. కింద మీద పడిపోయి చేసేసుకోగలం. ఆసారా చేసుకోలేదా? అబ్రహాం చేసుకోలేదా? నువ్వు నేను చేసుకోలేమా? వాళ్ళ మనుషులం కాదా? వాళ్ళ దేవుడు మన దేవుడు కాదా? చేసుకోలేదా? చేసుకుంటే ఏమైంది? తిప్పలు వచ్చాయని భయం మనకి. తిప్పలు రాతే మనం చేసుకుందాం. మరి తిప్పలు వచ్చాయని భయం. ఎవరికైనా తిప్పలు వస్తాయనే భయం, కొడతాడనే భయం. ఈ భయమే లేకపోతే నిర్భయులుమా మనం ఏం చేస్తాం? ఎగిరిపోతాం. ఎంత వాక్యం ఉన్నా ఎగిరిపోతున్నామంటే, ఈ వాక్యం లేకపోతే ఇంకా ఏమైపోతాం? ఎగిరిపోతాం. ఏమండి, దేవుడు దీవెనలు కోల్పోవద్దని దేవుడు బోధిస్తున్నాడు. ఈ లోకములో దేవుడు నీకు ఇచ్చినది ఏది కోల్పోవద్దు. ఈ లోకములో నీ యాత్ర ముగిసిన తర్వాత నేనే నీకేమవుతా? స్వాస్థ్యంగా ఉంటా. ఏది కోల్పోవద్దు. అతీతంగా ప్రభు మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా అరటిపొడి చొక్క తీసి మనకేం చేస్తున్నాడు? తినిపిస్తున్నాడు. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నారంటే మనతో. అసలు ఇది అవునా కాదా అర్థం కావట్లేదే, ఎలాగనేది కూడా లేదు మనకి. మన జీవితంలో ప్రతిదీ క్షుణ్ణంగా సుస్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఆ మాటలను బట్టి మనం తింగరోళ్ళలాగా ఉండకూడదు. చూడండి, పిల్లల్ని కొంచెం ఏదన్నా తింగర పని చేస్తే మనం ఏమంటాం? ఇలా అంటామా? మీకు నాకు అలవాటుగా తింగర పనులు నువ్వని. ఎందుకని తింగర పనులు చేసుకుంటావు? తప్పమ్మా, అలా చేసుకోకు, తప్పు, తుడుచుకో, చేతులు తుడుచుకో. దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు మనకి. తింగరమ్మా, ఎందుకమ్మా తింగరయ్యా, ఎందుకయ్యా, అయ్యయ్యో తప్పు, తుడుచుకో, చేతులు కడుక్కో, శుద్ధి చేసుకో, నోరు కడుక్కో, శుద్ధి చేసుకో, హృదయం కడుక్కో, శుద్ధి చేసుకో. తింగర పిల్ల, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఎన్ని మేలు చేసేవాడిని నేను నీకు తోడై ఉన్నాను. నేనే నీకు తోడుగా ఉంటే పిచ్చమ్మలా చేసుకుంటావు. ఉతుక్కో, వస్త్రాలు ఉతుక్కో, తెలుపు చేసుకో, మరకలు తొలగించుకో, మడ్డు తొలగించుకో, మచ్చ తొలగించుకో. చాకలు అని సబ్బు వంటి వాడిని నేను. నా వాక్యం చాకలు అని సబ్బు. ఉతుకుకో, కడుగుకో, సబ్బుతో కడుక్కో నీ హస్తములు. రక్తముతో నిండిన హస్తములు, దోషముతో నిండిన వ్రేళ్ళు, అబద్ధములాడుతున్నా పెదవులు, వెంకములాడుతున్నా నాలుక. కడుక్కో. ఎంతవరకు తెలియక తింగరలాగా మరకలు అంటించుకున్నావా? కడుక్కోమ్మా. రక్తముతో నిండిన నీ హస్తములు కడుక్కో, దోషముతో నిండిన నీ వ్రేళ్ళు కడుక్కో, అబద్ధములాడుతున్న పెదాలు కడుక్కో, బెంకములాడుతున్న నాలుకను కడుక్కో. చాకల వారి సబ్బు వంటి వాడిని నేను. బండను బ్రద్దలు చే సుత్తు వంటి వాడిని నేను. నీ హృదయాన్ని బద్దలు కొట్టుకో. నా వాక్యంతో నేను వస్తాను, దూసుకుని వస్తాను. అవివేకంగా ఉండకమ్మా. ప్రభు మాట్లాడుతున్నారు. అందత్వంతో వండుకో, మందమత్తో వండుకో. ప్రార్థన చేసేసి అమ్మయ్యా సమాధానం వచ్చేసింది అనుకోకమ్మా. నీకు సమాధానం రావాల్సింది అప్పుడు కాదు, నువ్వు మాట్లాడిన మాటకి
నువ్వు ప్రవర్తించిన ప్రవర్తనకి మొదట నీకు పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు రావాలి. అయ్యో, నా దేవుని ఎదుట నేను ప్రవర్తించకూడని విధానములో ప్రవర్తించానే, చేయరాని కార్యములు చేశానే, ఉండకూడని విధానములో ఉన్నానే. అప్పుడు వాళ్ళన్న మాట గుర్తురాదు నీకు. నువ్వు వాళ్ళ ఎదుట ప్రవర్తించిన ప్రవర్తన దేవునికి విరుద్ధంగా గుర్తొచ్చి అప్పుడు వస్తుంది పశ్చాత్తాపం. అది భ్రమ కాదు, సత్యం. ఈ నడిపింపు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడు. అంతేగాని నిన్ను వాదారుస్తూ నువ్వు తప్పు చేసేసినా, నువ్వు మాటలనేసినా నిన్నే చూపిస్తాడు. చూడు, వాళ్ళ అన్నయ్య చూపిస్తాడు. వీడు నిన్ను ఉద్ధరించడు, ఈ సైతానుగాడు నీకు స్క్రీన్ వేస్తున్నాడు. తలుపు తీసుకుని లోపల పంపించినాడు ఆడే. ఎక్కడికి? ఆ ప్రార్థన ఎవరికి సంబంధించింది? అవును, ఎంతోమంది జీవితాల్లో ఈ వాక్యం దూసుకుపోతుందండి. హల్లెలూయా. ఏ ప్రార్థనకు నడిపించలేడండి? నడిపించగలడు. బిలామ గారిని ప్రార్థనకు నడిపించింది ఎవరో? ప్రభువా. ప్రభు చెప్పేశాడు ఏమని? వెళ్ళొద్దు. మళ్ళీ హంసలాగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి? ఎవరు నడిపించారు నాయన నిన్ను ప్రార్థనకి? ఆ తలుపులు వేసుకున్నాడు అక్కడ. ఎవరు నడిపించారు? ఎక్కడ నువ్వు తలుపులు వేసుకుని వెళ్తున్నావు, ఎవరు నడిపించారు? అన్నయ్య అనేసి చేసి అన్నీ చేసేసి సిందరవందర చేసేసి గోరంతర కొండలు చేసేసి దేవుడా అని వెళ్ళేటాడికి వీళ్ళకి అడ్రస్ ఉండదు, బల్బు ఉండదు, సౌండ్ ఉండదు. ఇదేంటి ఏమీ అనలేనట్టు మూసుకుని దేవుడే కావాలన్నట్టు వెళ్ళిపోయింది అని ఆడు చూస్తారు. అందుకే ప్రార్థన చేస్తాను ఆపింకా అంటారు వాళ్ళు కోపం వచ్చి. నువ్వేం చెప్తావు? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నా కూడా మా ఆయన ఆపేమన్నాడు. ఇక్కడికి వచ్చేట్టు ఇక్కడికి కాదురే, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి. ఎవరు రాలేదు ఇప్పటికి, దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమన్నా ఉన్నారేమోలే. మన ప్రవర్తన అంతవరకు వచ్చిందంటే ఏంటి కారణం? అనుకూలమైనయండి. ఇది అనుకూలంగా ఉంటే ఇది తీస్తాం, గుచ్చుతాం. ఇది అనుకూలంగా ఉంటే ఇవన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కదా. అనుకూలంగా ఉంటే అద్భుతమైన దండ అవుద్ది, అవుద్దా లేదా? ఈ దండ తీసుకొచ్చి చక్కగా వేసి ఇలాగన్నారండి, అలాగన్నారండి, ఆ పక్కింటి వాళ్ళు ఇలా అన్నారండి, ఆ పక్కింటి వాళ్ళు ఇలా, ఎదురింటి వాళ్ళు ఇలా, వెనకింటి వాళ్ళు అలా. అమ్మ నువ్వు నేనేమనలేదండి అసలు. మనల్ని మనం చూచుకుంటే బాగుపడదు. ఎవరో కాదండి, మనం ఈ బ్రతుకులో, ఈ జీవితంలో, ఎంత ప్రపంచంలో, లేక ఇంటిలో, లేక నీ పరిధిలో నువ్వు దేవుడు అంతే. పక్కోళ్ళు నీకు సంబంధం లేదు. వాళ్ళు నిన్ను ముద్దు పెట్టుకున్న వాళ్ళైనా ఎక్సైట్ అయిపోకు. వాళ్ళు నిన్ను ముక్కు పట్టుకుని పొడిచే వాళ్ళైనా నీకు సంబంధం లేదు. నీ దేవుడు నీతో ఏం చెప్పాడు అదే సంబంధం. ఎవరిని చూడమన్నాడు నీ దేవుడు? నేనే చూసుకుంటాను అన్నాడా లేదా? పగ తీర్చుట నా పని, ప్రతిఫలం ఇస్తాను. ఎవరి విషయంలో నోరుపకో, ప్రతి విషయంలో స్తుతించు. అదే నేర్చుకున్నాడు ఏంటి యోబు. ఎంతమంది శత్రువులు వచ్చేసి తన జీవితానికి సంబంధించిన, బిడ్డలకు సంబంధించిన, ఆస్తిపాస్తులకు సంబంధించిన విచ్ఛిన్నం చేసేసి ఎగరగొట్టేసినా నిదానంగా నిలబడి దేవునికి స్తుతి కలుగుగాక. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయిను, యెహోవాకు స్తుతి కలుగుగాక. పక్కోళ్ళకు మెంటలు వచ్చేవి, ఏం పర్లేదు. భార్యకి రెండోసారి వచ్చింది, భార్యకి రెండోసారి వచ్చింది, పిచ్చి వచ్చేసింది. ఇంకా నువ్వు యథార్థతను వదులుకుందువా? అప్పుడు స్తుతి, ఇప్పుడు స్తుతి. ఇంకా స్తుతేనా? మనిషివా పశువా? దేవునికి స్తుతి కలిగాక. ఇక నిన్ను అనుకున్నాను అవసరం. ఎవరు బాగుపడ్డారు? యోబే. హల్లెలూయా. అందుకే నీ ప్రక్కన 1000 మంది పడిపోని, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోని. ప్రతికూల పరిస్థితులు ఎన్నన్నా నీకు ఎదురుపడినాయి. ప్రతికూలతలో నేనున్నానని భరోసా ఇస్తున్న దేవుణ్ణి చూస్తూ ఉండ. అది చాలు నీ జీవితంలో నిలబెట్టడానికి. అదే అద్భుతం అవుతుంది, అదే సూచిక్రియ అవుతుంది, అదే నువ్వు చెప్పే సాక్ష్యం అవుతుంది, అదే అనేకులకు మాదిరి అవుతుంది. నీవే వాళ్ళకి సంకేతంగా నిలబడతావు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక.